లాస్ట్‌కి వచ్చి "నీకు 10 కూడా రావు." 10 కాదురా 15 వస్తది. ఏం చేస్తావో చెప్పురా అని చెప్పాను. సరే 15 రావు అని చెప్పేసి పందానికి రెడీ అయిపోయాను. సరే ఎంత అని చెప్పా. ఇంత అన్నాడు. సరే కాని అని అంతే. అంతవరకు వాడు కట్టేంత వరకు నేను వాడిని ఊరుకునేదా. నువ్వు కట్టరా మొగోడివి అయితే అని చెప్పేంత వరకు అప్పుడు వాడికి షేక్ అయినాయి. సో సబ్జెక్ట్ అంతా ఏదన్నా కొద్దిగా గట్టిగా మాట్లాడితే సబ్జెక్టు వాడికాడికి అయిపోతున్నాయి. తీరా కట్టడానికి రెడీ అయిందా అంటే అది లేదు. మళ్ళీ నేను మా ఏమంటారు మా గ్రూప్‌తో చర్చించి నేను నీకు గెట్ బ్యాక్ అవుతా అని చెప్పేసి అంటాం కదా! ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి అంటాం కదా! సో అట్లా చెప్పారు సబ్జెక్ట్ అనమాట. ఒక లెవెల్‌లో తీసుకెళ్ళి మనల్ని హైప్ చేసి మనం ఏదో ఎమ్యులేట్ చేసి ఒక నంబర్ తీసుకెళ్ళి మనల్ని డిగ్రేడ్ చేయడానికి రకరకాల ప్రయోగాలు చేస్తారు. తీరా మనము ఎదురు తిరిగేసరికి మొత్తం అంతా కామ్ అయిపోతారు. ఇది లీడర్ దగ్గర నుంచి వచ్చింది. జగన్ కూడా అంతే కదా! ఎళ్ళే ముందు లండన్‌కి మేకపోతు గాంభీర్యం అంటారు కదా! ఇది సెకండ్ లెవెల్ లీడర్స్‌కి, కార్యకర్తలకి అందరికి మనం గెలిచేస్తున్నాం అదే ఇంక వదలగొడతారు. ఈ పేటీఎమ్స్ కూడా అంతా. సో రియాలిటీకి వచ్చేటప్పుడు ఇట్లా రఘు బ్రో చెప్పినట్టు ఇట్లా అన్నారనుకో, ఇలా కాన్ఫరెన్స్ చేసేటప్పటికి అప్పుడు కొంచెం తగ్గుతారు. బట్ వీళ్ళంతా ఏంటంటే జస్ట్ ఆడేమో నా కొడుకు ఎవరో కరెక్ట్ గుర్తులేదన్న. ఎలక్షన్ ముందు ఒకడు చాలా ఇట్లే ఇప్పటికీ నాకు ఎవడో కూడా అంటే సింగిల్ మాల్ట్ విస్కీ అనేది ఒక ఏదో గుర్తుంది తప్ప ఇంకైతే పేరు గుర్తులేదు కానీ ఆడు గుర్తులేదు. వాడు నాకు కాసిన పెట్టి మామూలు పెట్టి కాదు, చాలా భయంకరంగా కాసాడు. వాడి సంగతి చూడాలి. ఈ శివాజీ మన అరుణ్ అన్న కూడా కొద్దిగా కోస్ట్ ఇక్కడ ఉన్నాయి, మనం ఇంకా నేను ఇవ్వలేకపోతున్నా అన్న పక్క ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ మీద రీసెంట్ గా తెలిసింది. 2019 లో హై వేవ్ లో వైసీపీ ఒక ఆయన వైజాగ్ లో స్టేట్ లో వైసీపీ గెలుస్తుందని చెప్పి 3 crores వేసాడన్న. 3 crores గెలిచాడు. ఈ రోజు అదే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని 10 CR వేసాడు. నేను ఇది వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వట్లేదు, చెప్తున్నాను. వీళ్ళు రుద్దుడు అక్కడ ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి. రమ్మని చెప్పి నేను కాస్తా నేను రెడీగా ఉన్నా. నేను రెడీగా ఉన్నా. ఈవెన్ నా అండర్ వేర్ మిగిలేంత వరకు నేను కాస్త పెట్టున్నా మొట్ట ఏమైనా కానీ. కాకినాడ ఎంపీ గెలుస్తారు వాళ్ళు కూడా పెట్టి కడుతున్నారు. వాళ్ళు మరి చలమల శెట్టి సునీల్ గెలుస్తాడంటే ఆయన నమ్మడు. ఇది మాత్రం కరెక్ట్. జనసేన పోటీ చేసే దాంట్లో బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది రైల్వే కోడ్. దాని పరిస్థితి ఏంటన్నా? నేను కడప జిల్లాను పట్టించుకున్న భయం వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అన్ని కొట్టాలని మన ఉద్దేశం ఉండొచ్చు కానీ తర్వాత అన్ని మాట్లాడదాం. సో నాకు హోప్ ఉంది. కొద్దిగా రిజల్ట్ వచ్చేంత వరకు రైల్వే కోడూరు కూడా రైల్వే కోడూరు 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. బాగా జరిగింది. ఎలక్షనీరింగ్ బాగా చేశారు, డబ్బులు ఖర్చు పెట్టినారు, అన్ని జరిగింది. మనం చేసినాం. జగన్ చెప్పినట్టు దేవుడు చూసుకోవాలి అంతే. లోపల ఏం జరిగిందని మనకు తెలియదు కదా. అతని మీద ఫుల్ వ్యతిరేకత కూడా ఉంది. ఎవడో సిట్టింగ్ మీద ఫుల్ వ్యతిరేకత కూడా ఉంది. అన్ని కొట్టారు. అన్ని కొడితే ఆయన 2 సార్లు ఎందుకు గెలిచినాడంట కదా. ఆయన మీద ఫుల్ వ్యతిరేకత. వేవ్ కరెక్ట్ గా సింక్ అయి కొడితే ఈసారి వాళ్ళకి 20 సీట్లు వచ్చేది కూడా కట్టింది పడుతుంది. లాస్ట్ టైం గెలిచిన 151 మందిలో ఒక 60 మంది పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు ఎవడు వాడని. అట్లాంటి వాళ్ళంతా గెలిచిపోయినారు. చెప్పలేము ఎవడన్నా గెలిచచ్చు. నిజంగానే 151 మందిలో పోయినసారి గెలిచిన 151 మందిలో ఒక 60 మందికి వాళ్ళ ఊర్లో కూడా తెలియదు. అంతెందుకు మా రెడ్డప్ప ముఖం నేను ఇంతవరకు చూడలే. మా ఎంపీ రెడ్డప్ప ఇన్ని కథలు దింగుతా కదా పొద్దున్న ఇంకా సాయంత్రం ట్విట్టర్ లో. నేను ఇంకా మా రెడ్డప్ప ఆయన ముఖమే చూడలే నేను ఇంతవరకు. మా ఎంపీ రెండోసారి పోటీ కూడా చేస్తాను అనమాట. ఆయన ఎదురుగా వస్తే కూడా నేను గుర్తుపట్టలేను మా ఎంపీని. ఆయన ఏ ఊరో ఎవడో కూడా తెలియదు నాకు మా ఎంపీ. కాదు లాస్ట్ టైం కూడా చెప్పేది రెడ్డప్ప అని ఒకడు గెలిచినాడా అంటే గాలి వస్తే ఎవడు అసలు ఇప్పుడు ఎదురుగా వచ్చినాడు అనుకో. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాం అనుకో, మన ఎంపీ ఎదురుగా వస్తే ఆల్మోస్ట్ అందరూ గుర్తుపెడతారు కదా. పొద్దున్న ఇంకా సాయంత్రం వరకు ట్విట్టర్ లో సాగు తెగించుకుని నాకే తెలుసు వాడు. తెల్లారి లేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులాగా చదివే నాకే మా రెడ్డప్ప ఎవడో తెలీదు.
అట్లాంటి వాడు గెలిచినాడు. గాలి వస్తే ఎవడు గెలుస్తాడు ఎవడు గెలిచాడు అనేది ఏం ఉండదు, గెలుస్తాడు. పోలింగ్ అప్పుడు కనపడని వేవ్ గాని అటైనా ఇటైనా కౌంటింగ్ అప్పుడు కనిపిస్తారా? ఖచ్చితంగా ఉంటదన్న. తిరుపతి ఎగిరిపోయింది కదన్న లాస్ట్ టైం సుగుణమ్మ. ఏందది సరిగ్గా చెప్పు. లాస్ట్ టైం సుగుణమ్మ ఎగిరిపోయింది కదన్న ఆ వేవ్ లోనే. ఏంది వేవు అక్కడ లెక్క పెట్టే చోటుకి వెళ్తే పిర్రలు పగిలేటట్టు కొడతారు. ఆడెవరు నాలో కూడా చేయరు, ఓన్లీ ఏజెంట్లు వాళ్ళు. బియ్యం ఉన్న బయటనే, ఏం వేవు ఉండదు గీ ఉండదు. టీవీలో చూసుకోవాల్సింది ఇంట్లో. అదే అన్న, సెంట్రల్ ఫోర్సెస్ అన్ని ఆల్రెడీ దిగారు కదా మొత్తం కొడతారు. శివాజీ బ్రో అక్కడ ఏం ఉండదు. రిక్వెస్ట్ ఏంటి, నాకు రావట్లేదు. అయిపోయింది అనుకుంటాను, స్టార్ట్ అయిపోయింది అనుకుంటాను. మాట్లాడి మీరు ప్లీజ్. నీ ఎవరికి పడితే వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చి నన్ను బూతులు దెంగుతారు. బూతులు నీకు రావా, నాకు రావా, లేకపోతే మా విజయ్కి రావా, ఎవరికి రావా చెప్పు బూతులు? ఎందుకు వచ్చింది ఇప్పటికి అరగంట స్పేస్ లో 100 బూతులు మాట్లాడి మళ్ళీ ఇంకొక బూతులు అంటే నీకు అసలు సిగ్గుందా? నేను మాట్లాడేది కదా, నన్ను తిడతారు అన్న. ఎవరైనా రాని చూసుకుంటా, నేను ఉండలే ఎడ నీకు వరుసకుండా వరుసకుండా ఉండు. నేను బూతులు మాట్లాడతాను, వాళ్ళు బూతులు తిడతారు అని చెప్తా అన్న. బూతులు మాట్లాడడం ఓకే, మీరు మాట్లాడండి. వాడు వచ్చి బూతులు మాట్లాడతాడు కాబట్టి నేను బూతులు తిడతారు కాబట్టి అంటారు. పాదయాత్ర కాదు, బూతులు మాట్లాడడం వేరు, వాళ్ళు నన్ను వచ్చి మీద పడి తిట్టడం వేరు. వాళ్ళ దగ్గర నేను ఎందుకు తిట్టించుకోవాలా? స్పీకర్ ఇయ్యద్దు అని చెప్తా అన్న. ఖచ్చితంగా తిడతాడు వాడు కింద జగనన్న బొమ్మలు కనపడే వాళ్ళందరూ నన్ను తిట్టేకి వచ్చిన వాళ్ళు ఊరికి నేను మామూలుగా స్పీకర్ అయ్యాను. మన కడప నాటు బాంబు వర్షకు ఉన్నాడులే, బాంబులు ఇస్తాడు, ఏం బాధలేదు. ఎందుకు అన్నా అరుణన్నా, ఏం లేదన్నా, మా లోకల్ లెవెల్లో మేము ఒక ఫోటో తీసుకున్నాం అన్నమాట. ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళెవరు అని అడుగుతున్నారు. ఏంటంటే పలానా అని చెప్పా. ఇలా కాదు, యూకేలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ కూడా కాదు, నాకంటే చాలా పెద్దోళ్ళు. అంటే చూపించు అంటున్నారు అన్నమాట. ఎవరిని? మిమ్మల్ని, అరుణ్ గారు, శివన్న. అంటే ఏంటి అని అడుగుతున్నారు. వీళ్ళు యూకే సిటిజన్స్, కానీ పవన్ కళ్యాణ్ కోసం ఇది చేస్తారు. అంటే అలా చేస్తారా? అవునా? ఏదో టీవీ నేను యాంకర్లా చెప్తున్నారు అన్నమాట. నిజంగా నా ఈరోజు చూపించా. ఏంటి ఒకసారి ఫోటో చూపించు. అదన్నా నిజంగానే నాకు అది అనిపించింది. అందరూ మన నాయకుడి కోసం కష్టపడుతున్నాం విజయ్. మనం ఎక్కడున్నా సరే మనంతా మన టార్గెట్ ఒకటే, అంతే. ఆయన కోసం అందరూ నిలబడుతున్నాం. మనం ఎక్కడున్నా ఒకటే, అదే కాదు. బట్ థ్యాంక్ యూ ఎనీవేస్. మీరెవరో మీరు నేను మాట్లాడుకుంటున్నాం. ఒక మీడియా, ఏంటంటే సోషల్ మీడియా అనుకోండి. ఒక రూపాయి ఇచ్చింది కాదు, ఏం చేసింది కాదు. ఏంటంటే ఆయన కోసం మనం కష్టపడుతున్నాం. ఇదే చెప్తున్నమాట. ఎందుకురా నువ్వు ఇంటి మీద సింబల్ వేసుకుంటున్నావు అంటున్నారు. మా నాయకుడు ఇచ్చింది నాకు, అది నాకు రూపాయి అవసరం లేదు. కానీ ఆయన చేస్తున్న సేవ అనేది నాకు తెలుసు, మీకు తెలుసు, ఇంకెవరికి తెలిసిన పని లేదు అంటున్నమాట.
ఓకే కానీ గ్రౌండ్ లెవెల్లో కొంచెం గట్టిగా వెళ్ళింది. సో అందుకోసమే అందరు ఈసారి ఏదైతే నాయకుడు చెప్పారో అటు చంద్రబాబు గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే చెప్పారో అన్ని నెరవేర్చాం. సో సాధించబోతున్నాం. సో చాలా గట్టి కొట్టబోతున్నాం. సో రివెంజ్ డ్రామాలా కాకుండా కొద్ది గొప్ప అసలు డెవలప్మెంట్ అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏంది, సో ఆ లెవెల్లో మనం చూపించబోతున్నాం. జస్ట్ వెయిట్. ఈ రివెంజ్ డ్రామా అంటే అందరికి కొద్దిగా నచ్చుతుంది కానీ రివెంజ్ డ్రామాలో సో ఆ రివెంజ్ వెళ్ళేసరికి అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోదు. అది దానికి తలా తోక ఉండదు. కత్తితో పట్టుకుని కత్తితో పోతారు అన్నట్టు. అవన్నీ సొల్లులే. వాడు ఒకడు వస్తాడు బోరుగడ్డ అని ఇంకో పట్టుకొని కొట్టాలా అంటాడు, ఇంకొకడు వస్తాడు వాడిని ఉన్న కొట్టాలా అంటాడు. ఇన్ని అయ్యే కథలా పోయే కథలా. ప్రయారిటీ మారి గెలిచిపోగానే ప్రయారిటీ మారిపోతుంది. వాడు కూడా మనమేవడో అసలు మనం అనుకోవాల్సిందే కానీ వాళ్ళు అసలు దృష్టిలో కూడా పెట్టుకోరు. ఆఖరికి కొడాలని కూడా ఏం చేయరు. ఏమి జరగవు అవన్నీ ఊరికే మనం ఏడా సోషల్ మీడియాలో మాట్లాడుకునే బాగుంటాయి. ఇదేం రాజకీయాలా లేకపోతే ఇంకేమన్నా? కానీ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇట్లా జగన్ నిన్ను అదాపాతాల లోకం తొక్కేస్తా అన్నారు కదా, ఆ స్టేట్మెంట్ మాత్రం నిజంగా ఎలా ఇప్పుడు ఏ టైం అన్నాడు కానీ అది పర్ఫెక్ట్ గా వెళ్తుంది. ఎగ్జిక్యూట్ అయ్యి June 4th రిజల్ట్ చూసి నాకు తెలిసి ఇంకా పార్టీ అంతా ఖాళీ అవుతుంది. వాడు ఏదైనా అసెంబ్లీకి చీర కట్టుకుని వస్తారేమో అసెంబ్లీకి. మీరు ఇంకొకటి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రాజకీయ పార్టీ ఖాళీ అవ్వదు. అట్లే అన్న తెలుగుదేశం ఖాళీ అవ్వదు, జనసేన ఖాళీ అవ్వదు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కూడా ఖాళీ అవ్వదు. వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది, నడుస్తా ఉంటుంది. పార్టీలు ఖాళీ ఇప్పుడు జగన్ వైఎస్ఆర్సీపీ అన్నది ఆయన ఓన్ గా బిల్డ్ చేయలేదు కదా, ఇదంతా కాంగ్రెస్ మైగ్రేటెడ్ లీడర్స్ అంతా. ఇప్పుడు కాంగ్రెస్ సెపరేట్ గా ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి దానికి అంత ప్రజలు ఓన్ చేసుకున్నారు కదన్నా, ప్రజలు ఓన్ చేసుకున్నారు. సో దానివల్ల వచ్చిన ఇబ్బంది. నాయకులు మైగ్రేట్ అవ్వడం వల్ల ప్రజలు కూడా మైగ్రేట్ అయ్యారు. అది వచ్చిన వాడికి జగన్మోహన్ రెడ్డికి వాడంత అదృష్టంతో నా జీవితంలో ఇవ్వని చూడలే. వాడు ఏమంటారు ఏమంటారు రాజకీయం ఏమంటారు వ్యాపారం పెట్టుకోవడానికి కొన్ని వేల కోట్లు ఆయన ఇచ్చిండు, దాని లక్షల కోట్లుగా అభివృద్ధి చేశాడు. దాని తర్వాత వాడు రాజకీయాలకు ఆయన లక్కీగా సంపబడ్డాడు. అది వేరే విషయం లేదు. సో దాని తర్వాత శవం దొరికింది. దేశంలో అందరూ చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబంలో చచ్చిపోలే. అదొక అదృష్టం. అదే టైంలో స్టేట్ బైఫర్గేట్ అయింది. అది భయంకరమైన అదృష్టము. ఆ అదృష్టంలోంచి సో కాంగ్రెస్ పార్టీ మాయమైపోయింది. సో కాంగ్రెస్ లీడర్లు అందరూ సో సెకండ్ ఆల్టర్నేటివ్ గా జగన్ చూస్ చేసుకున్నారు. అలా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 2014 ఏదో ఓడిపోయాడు. దాని తర్వాత 2019లో శవం దొరికింది. దాని ప్రకారంగా కోడికత్తి గుచ్చుకుంది. మళ్ళీ సింపతి వచ్చింది, ఒక ఛాన్స్ వచ్చింది, మళ్ళీ వచ్చాడు. సో అక్కడ ఉన్న ఓటు మొత్తం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోవడం వల్ల వాని దగ్గర క్యాడర్ ఉంది, విపరీతమైన డబ్బులు ఉంది. ఆడబోదు వాళ్ళ పార్టీ ఎత్తుకొని వస్తాడు. ఒకటి ప్రాబ్లం ఏంటంటే వాని బెయిల్ క్యాన్సిల్ చేసేసుకుని లోపలేస్తే చెప్పలేము. అదే అంటున్నా, ఇప్పుడు జైలు ఖచ్చితంగా వెళ్తాడు. ఈ టర్మ్ ఓడిపోతే జైలు ఖచ్చితంగా వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎవరు చూస్తారు? ఇంకా క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఖచ్చితంగా ఎవరు చెప్పినారు మీకు లోపలికి పోతాడని? గుడిపుకి ఎంపీనే లోపల వేసేదే కదా. ఇంకా జగన్ ఎదురు మొఖం వాళ్ళు వేస్తే చూడాల. అయ్యా జగన్ నే మళ్ళీ బీజేపీ వస్తే లోపల అయ్యారు, కాంగ్రెస్ వస్తేనే వస్తుంది, అది జరగదు. సో కాంగ్రెస్ వస్తే అస్సలేదు. కాంగ్రెస్ వస్తే ఒక కోటి రూపాయలు ఈ నుంచి ఢిల్లీకి ఇసిరినారంటే కుక్కల్లాగా ఏరుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వస్తే ఇంకా కేసు కొట్టేస్తారు. లేదు కాంగ్రెస్ ఎందుకని అంటున్నానంటే శివాజీ, కాంగ్రెస్ మింగేస్తుంది జగన్. ఎందుకంటే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా వైసీపీలోకి వెళ్ళింది. సో వాళ్ళు కుదిరితే మింగుదామని చూస్తారు కానీ వాళ్ళు ఎందుకు కాపాడతారు? బీజేపీ వాళ్ళకి వాడు పై నుంచి కింది కొనేస్తారు. రాహుల్ గాంధీ తప్ప మీద అందరిని కొనేస్తాడు. వాళ్ళంతా డబ్బులు అసలు కాంగ్రెస్ వస్తే వాడి నెత్తిన పాలు పోసినట్లే. ఎంతైనా ఈ బీజేపీ వాళ్ళు ఉంటేనే అట్లా కట్టే ఇరగినట్టు పాము సాగినట్లు కొంచెం భయపడతా కుక్కింగ్ లాగా పడింటాడే గాని పొరపాటున కాంగ్రెస్ వస్తే వాడంత అదృష్టవంతుడు మీద అసలు కేసే కొట్టించేసుకుంటాడు వాడు. అంతే అబ్బా, బీజేపీ వాళ్ళు ఎందుకు పోనిస్తారు? బీజేపీ వాళ్ళు పోనిస్తే జగన్ ని లోపలికి పోతే కాంగ్రెస్ బలపడుద్ది కదా. ఆంధ్రాలో కాంగ్రెస్ బలపడితే బీజేపీ కదా నష్టం, కాంగ్రెస్ బలపడకూడదు కదా బీజేపీ. అదే అట్లా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం ఆడబోడు జగన్ లోపలికి పోడు, కాంగ్రెస్ బలపడదు. బయటికి లోపల పోవడం పైకే పోతే పోలా
ఓ నీ దుంపలు తెగ ఏమన్నా బాంబు ఏమన్నా ఇది చేస్తున్నారా ఏంది? లేదు వాడు మనిషి కదా, వానికి రోగాలు రావా లేకపోతే రోగంగా చచ్చిపోవడా? అదే ఆ మాటలు వద్దులే స్పేస్ లో అట్లాంటి జల్సా డైలాగ్ గుర్తుండాలబ్బా, ఓడించాలని చంపకూడదు. ఇంకా చూసే కొంచెం సినిమా చూసే కొంచెం చెడిపోతాం జనాలు. అయ్యా ఒక పెద్ద ఆయన అయ్యాడు, ఇంకెందుకయ్యా చంపి బతికి అన్ని వెరిపాపం చేయండి బతికిస్తే. ఏం చేయట్లేదా, నిజాలు చెప్తే చాలు, వాడు అర్థం చేసుకుంటే చాలు. అయ్యో అదే రైట్ డైలాగ్. మామూలుగా లాస్ట్ టైం బాగుంటే కొందరు బాగుండాలా, కొందరు బాగుండాలంటే పాలన బాగుండాలా, పాలన బాగుంటే పనికి మళ్ళీ ఉండకూడదు. పార్టీ ఆడుకోపోతుంది, వాడు జైలుకు పోతాడని నేను చెప్పలేను కానీ ఈసారి అధికారం పోతే ఇంకా అధికారంలోకి రాలేడు అని మాత్రం బల్ల గుద్ది చెప్పగలను. ఇంక రాడు, 100% రాడు. ముడ్డికి 31 కేసులు ఉన్నాయబ్బా. అవన్నీ సొల్లు కేసులు, అవి ఎవడు పట్టించుకుంటాడు? వాడు అవినాష్ అంటే లోపల జగన్ వేస్తారా వీళ్ళ ముఖానికి? అంటే జ్యుడిషియల్ సిస్టమ్ కూడా అలాగే ఉందంటారా? అంతే. మీరు ఎందుకు జగన్ అంటే సాఫ్ట్ కార్నరు, జగన్ జైలు పంపించారు, జగన్ సంపాదన సాఫ్ట్ కార్నరు. వాడు అసెంబ్లీలోకి రావాలా, అసెంబ్లీలో గుడ్డ దెబ్బతీయాలా? అది టార్గెట్ పెట్టుకోండి, అది టార్గెట్ పెట్టుకోండి. ఓడిపోయినా కూడా వాడు ఓడిపోయినా కూడా బీజేపీ వాళ్ళు వాడిని లోపల వెయ్యరు. వాడిని లోపల వేస్తే కాంగ్రెస్ బలపడిపోతుంది. కాంగ్రెస్ బలపడేది 1% కాదు కదా, 0.0001% కూడా బీజేపీ వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వాడికి బెయిల్ క్యాన్సిల్ చేయరు, ఏది చేయరు, అరెస్ట్ చేయరు. ఇది నిజం. ఇంకా కావాలంటే లోపల నుంచి ఏదైనా హెల్ప్ చేస్తారు, సలహాలు గిలహాలు ఇస్తా, ఇంకా మన పొత్తులో ఉండి మన గుద్ద దెంగుతారు కానీ వాడిని ఏం చేయడు. బూతులు మాట్లాడమొస్తుంది. బూతులు కాదు, అది గ్రామీణ భాష, అట్లే మాట్లాడతాం మా ఊర్లో. దానికి తప్పేముంది? పక్కన పెడితే బూత్ కానీ మామూలు మాటల్లో బూతుంటే ప్రాబ్లం లేదు. అసలు అసెంబ్లీలోనే వాడి దగ్గర వాడు పడుకున్నాడు, ఆమె వాడి దగ్గర పడుకునింది, వీనికి 2 పిల్లలు ఉన్నారు, వానికి 3 పిల్లలు ఉన్నారు, రాత్రి వాడి దగ్గర తిరుగుతా, ఇది మాట్లాడుతుంటే మనం స్పేస్ లో మాట్లాడితే తప్పేముంది? అసెంబ్లీ అనేది ఏంటో కూడా తెలియకుండా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ఉన్నారు. అవును, మళ్ళీ వాడు దానికి పుట్టినాడు, వీడు దీనికి పుట్టినాడు, వాడు అది వాడి దగ్గర పడుకునింది, ఇది వీడి దగ్గర పడుకునింది, దాని నడుము సైజ్ ఎంత ఉంది, దాని బ్రా సైజ్ ఎంత ఉంది, దాని ఇది సైజ్ ఎంత ఉందని ఇన్ని మాట్లాడుకున్నారు, మన ముందరే మాట్లాడుకున్నారు. వాళ్ళు అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదబ్బా. అందరి ఇంట్రెస్ట్ ఫైబర్ మొక్క విడుదల రజనీ పరిస్థితి. అనవసరంగా ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురావద్దు, నాకు అనవసరంగా ఇప్పుడు లేనిపోని ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు, ఏం మాట్లాడద్దు, ఫీల్ అవుతారు. ఈ మామూలుగా ఉండదు విడుదల మాట్లాడితే మిమ్మల్ని విడుదల చేస్తా, మిమ్మల్ని విడుదల చేస్తా ఇక్కడ నుంచి. పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఆమె మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, ఆమె రావాలా, అదే మొక్క దగ్గరికి రావాలా, చెట్టు దగ్గరికి రావాలా, మూసుకొని ఉండాలా, అన్ని చేస్తాయి. నేను చేస్తా, నేను దగ్గర చూస్తా, నేనే దగ్గర సేవలు చేస్తా. 4 రోజుల్లో మారిపోతుంది పార్టీ, మొక్క చెట్టు అంతా పోయి పార్కులు. ఆంధ్ర తనసు చేయత్రాలు ఏం లేవు, ఫ్లోలో మాట్లాడుకొని పోవడాలి, ఏం ఒక రూల్ లేదు, రాజ్యాంగం లేదు. మొదలు పెడదామంటే మొదలు పెట్టు. మీ గుంటూరు వెస్ట్ మనోభావాలు హట్ అవ్వకుండా మాట్లాడదామని చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు జగన్ ని జైల్లో వేసినా, లేదంటే జగన్ ని బదనాం చేసినా, లేదంటే జగన్ ఓడిపోయినా సరే కాంగ్రెస్ ఎక్కువ చేస్తుంది అంటారు. మరి బీజేపీ ఎస్టాబ్లిష్ అవడానికి ప్రయత్నించదా? ఇప్పుడున్న లీడర్లు కావచ్చు, ఇప్పుడున్న కేడర్ కావచ్చు, బీజేపీ వాళ్ళకి ఆ ఆలోచనే ఉండదు.
అసలు వాళ్ళు ఎందుకంటే లేరు ఇప్పుడు కదా. ఎవడు గెలిచినా 25 వాళ్ళదే అన్నప్పుడు ఎందుకు కష్టము? ఇప్పుడు ఎవడు వండినా బిర్యానీ నీకు వచ్చినప్పుడు నువ్వెందుకు అడవికి పోయేది ఎందుకు, కట్లు కొట్టుకొని వచ్చేది ఎందుకు, బియ్యం కొనుక్కొచ్చేది ఎందుకు, మటన్ తెచ్చుకునేది ఎందుకు, బిర్యానీ వండేది ఎందుకు? నేరుగా వచ్చి టేబుల్ కాడ కూర్చుంటే నీకు బిర్యానీ మరి దొరుకుతుంది అంటుంది. తమిళనాడులో ఎందుకు అంత లేదంటే కష్టపడుతుంది అన్నమలై యూజ్ చేసుకొని? తమిళనాడులో గుద్ద తెంగుతారు 38 వేరే పార్టీది కాబట్టి మూసుకొని కష్టపడాలా. మన దాంట్లో అది లేదు కదా, 25 వాళ్ళదే కదా ఎప్పటికీ. ఎవడు గెలిచి నవ్వి రాకుండా ఎవడు గెలిచిన 25 వాళ్ళదే అంట. పక్క ఇప్పటికి కాదు, ఎప్పటికీ కాంగ్రెస్ సీటు కొట్టేటప్పటి కాంగ్రెస్ ఒక సీటు కొట్టితే 24, కాంగ్రెస్ 2 కొడితే 23, అంతకు తప్పితే ఎప్పటికీ 25 బీజేపీకే. కళ్యాణ్ గెలిచినా, చంద్రబాబు గెలిచినా, జగన్ గెలిచినా, ఇంకోడన్నా వాడు కొత్తగా పార్టీ పెట్టినాడు వాడు బొగ్గడు, వాడు గెలిచినా కూడా ఎందుకు నువ్వు మళ్ళా గెలిచలేదా, డెవలప్ అవ్వచ్చు కదా అంటే ఎందుకు అవుతారు డెవలప్? వాడు పార్టీని పెంచుకుంటాడు. ఇప్పుడు వేరే వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి ఎవడో మాత్రం ఎన్నాళ్ళు కంటిన్యూ చేసుకుంటా ఉంటాడు. మళ్ళా అదే బిర్యానీ కత్తి చెప్పినా కూడా మళ్ళా నువ్వు అదేది అడవికి ఎందుకు పోవాలా, కట్టలు ఎందుకు కొట్టుకొని రావాలి? నువ్వు ఎట్లుందంటే అడవికి పోయి కట్టలు కొట్టుకొని వచ్చి వాడిని ఉన్న అభ్యర్థులను పెట్టి వానికి డబ్బులు ఇచ్చి ప్రచారానికి వచ్చి ఇది వాడు గెలుస్తాడో లేదో తెలియదు, ఓడిపోతాడో తెలియదు, వాడు గెలిచినా మన పార్టీలో ఉంటాడో తెలియదు, ఓడిపోతాడు. ఎందుకు ఇవన్నీ 25 మంది అయినప్పుడు ఎందుకు కష్టం? జీవీఎల్ నరసింహరావు, సోము వీర్రాజు ఇలాంటి హేమహేమిలు ఉన్నారు కదా బీజేపీ పార్టీలో, వీళ్ళు హట్ అవుతారు కదా. ఎవరండి హేమలేనా? అయినా బ్రో, వాళ్ళ దొడ్లో పాలిస్తున్నప్పుడు అన్ని పాలు అలాగే కదా. మూడు రీజనల్ పార్టీలు ఉండగా ఇంకొక పార్టీ ఎదగడం, ఆ పెద్ద పార్టీ ఎదగడం అనేది చాలా కష్టం. కాదంటలేదబ్బా, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎదగడం కష్టం కాదు, ఎదగాలని ఆలోచన లేనప్పుడు ఎట్లా ఎదుగుతుంది? ఎదగడం కష్టము అట్లా చెప్పొద్దు. వాళ్ళు 3 నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకేమి నువ్వు అనేది నేను అగ్రీ చేస్తా శివాజీ, ఆలోచనే లేదు. శివాజీ నువ్వు అనేది నేను అగ్రీ చేస్తా. కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు కామ్గా ఉంటారు? ఎవరున్నారు వాళ్ళ పార్టీలో లీడర్? నువ్వు చెప్పిన పేర్లు అందరూ చెప్తాను కదా, ఇప్పుడు హేమహేమిల పేర్లు చెప్పాను కదా. సోము వీర్రాజు ఉన్నాడు, జీవీఎల్ నరసింహారావు బీజేపీ అని ఎవరు చెప్పినాడు? సార్ టీజీ వెంకటేష్ లేడా? టీజీ వెంకటేష్ తెలుగుదేశం లేడా? చంద్రబాబు కన్నా కల్టు టీడీపీ, అతను చంద్రబాబు కన్నా కల్టు టీడీపీ. కన్నా లక్ష్మీనారాయణ పోస్తే కూడా కాంగ్రెస్ బ్లడ్ వచ్చి కన్నా లక్ష్మీనారాయణ జరిపినాడు కదా తెలుగుదేశం. ఇంకేం కావాలన్నా ఇప్పుడు అది కాదు, సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చినాడు? టీడీపీ. సుజనా చౌదరి ఎక్కడి నుంచి వచ్చినాడు? టీడీపీ. ఎవరున్నారు బీజేపీలో? ఎందుకు వాళ్ళ పార్టీ ఎందుకు డెవలప్ అవ్వాలని చూస్తారు వాళ్ళు? ఒక్కటి చెప్పు, ఆయన కూడా ఇప్పుడు నరసాపురంలోనే ఆయన నిలబడినాడు, ఆయన ఒకటి తప్పితే ఒకని పేరు చెప్పు నువ్వు, నేను చెప్తాను పార్టీ బీజేపీ. ఇక్కడ బీజేపీ మా పార్కింగ్ స్పేస్ అన్నమాట, మాకు పార్కింగ్ షెడ్ లాంటిది టీడీపీ జేఎస్పీకి. వాళ్ళు ఏంటంటే మనకు ఉపయోగపడతారు, వాళ్ళకి ఢిల్లీలో మన ఓట్లు ఉపయోగపడతాయి. పరస్పరంగా ఇద్దరికి అవగాహన ఉంటది. సో ఇక్కడ మనం ఎన్ని అనుకున్నా ఎన్ని తిట్టుకున్నా పైన నాయకులకి బాగానే ఉంటది అనమాట. అది సింపుల్. బట్ మన ఇప్పుడు ఆ టాపిక్ వదిలేస్తేనే బెటర్ శివాజీ బ్రో. బీజేపీ గురించి అన్ని మనం ఈ సీట్ల గురించి వాటి గురించి మాట్లాడుకుందాం డిస్కషన్. కాదన్నా, పావుల గురించి మాట్లాడుకుందాం. దేని గురించి? పావులు ఈవీఎం ఈవీఎం లో పాములా? ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు? మీకు వాళ్ళ కథ తెలియదు, నిజంగానే పాము దూరిందని కూడా చెప్తారా నా కొడుకు? 2వ పెళ్లి చేసుకున్నామని ఆయన చంపేసినానని చెప్పినారు, చెప్పలేనా చెప్తారు వాళ్ళు. చెప్పి 4 సార్లు చెప్తే నిజమని కూడా నమ్మిస్తారు వాళ్ళు. వాళ్ళు చేసేదే అది స్వామి. కాదు శివాజీ బ్రో, నీకంటే శివాజీ స్టూడియో ఉంది, అక్కడ సాక్షి ఉంది. నువ్వు రెడ్ వైట్ వేసుకున్నావు, అక్కడేమో బ్లూ అయిపోయింది. అక్కడ బ్లూ చేయగానే వెంటనే పాము వచ్చేసింది అనమాట. ఇన్ని చేస్తానా వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు చూడు. ఈడే తిరుగుతుంటాడు, అరెస్ట్ చేయలే పాడు చేయలే. నిన్ననే ఊరిని అరెస్ట్ చేసినారు, లోపల వేసేసినారు, ఊరి శిక్ష చేసినారని ఊరికే సొల్లు తిన్నారు, ఇంతవరకు అరెస్టే లేదంట. బెయిల్ వచ్చిందన్నారు.
అన్ని వస్తాయి, డబ్బులు ఉంటే బెయిల్ వస్తుంది, ఇది వస్తుంది, అసలు ఆయన పగలు కొట్టలేదని కూడా చెప్తారు. ఆయన లాగా డూప్ ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ఊర్లో గుంటూరులో, ఆయన పోయి కొట్టినాడని చెప్తారు వాళ్ళు. మనం గొర్రెనా కొడుకు మరి వినాలి, ఇంకా రిజల్ట్ తర్వాత ఏమన్నా చెప్తారు వాళ్ళు. బరి తెగించి అదేమంటారు, చిత్తూరులో ఒక సామెత ఉంది, ఇంకెవరు బూతులు మాట్లాడాలన్నా వద్దునని చెప్పను, ఇచ్చి చేసిన వాడు ఊరికి పెద్ద అని ఉండదు మా ఊర్లో ఒక సామెత. ఏంది ఆయన పిల్లని కాదు, ఆయన లాగా ఇంకొకడు ఉన్నాడు, వాడు పోయి కొట్టినాడు అని చెప్తారు. ఆ టయానికి ఆయన హైదరాబాద్ లో ఉన్నాడని చెప్తారు. స్వామి ఆల్రెడీ అదే నడుస్తుంది సాక్షిలో. అయితే పాము, లేదంటే ఆడు కాదు డూపు. ఆడు కాదు డూపు, అది ఫ్యాబ్రికేటెడ్ చెప్తారు. ఇంకో దిక్కుమాలేమో అనివార్య కారణాల వల్ల తప్పలేదు అంటాడు. ఇంతవరకు గోరంట్ల మాధవ్ సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటపడడం లేదు. గోరంట్ల మాధవ్ నీకు అదేదో గంట కొట్టాడు కదా ఆ టైంలో. ఓకే ఓకే ఓకే. మా ముసలిదే ఓ తెగ సోషల్ మీడియాలో ఇది చేసుకుంటుంది ఇక్కడ. అనితారెడ్డి అని ముసలిది. ఆయన కేసులు పెడుతుంది, ఆయన పేరు ఎత్తుందండి. ఆమె 20 మంది మీద పెట్టింది కేసులు, ఊర్లో ఎందుకు తలగానొప్పి. ఆమె కూడా కనపడలే, మళ్ళా ఏడపోయిందో. మళ్ళా మా మాధవ్ ఏడిపోయినాడు, అడ్రస్ వెళ్ళాడు. ఏమన్నా కనపడ్డా? చూసినావా అర్షాకు ఆయన మళ్ళా ఏమన్నా చూపించాడా? లేదంట, చూపించడానికి ఏం లేదంట. ఎందుకంటే నాకు ఆల్రెడీ లేదు కాబట్టి నా దగ్గర అనవసరంగా ఫ్యాబ్రికేట్ చేస్తారు ఆ వీడియో. నా దగ్గర లేదనే ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలియదు చెప్పాడు. నీకేమన్నా కనపడ్డా? కాదు శివాజీ, ఇంకో ఆవిడ ఉంటది కదా, ఓం నమస్తే ఓం నమస్తే అంటుందండి. నువ్వు ఎవరి దగ్గరికి వచ్చినా కడపల దగ్గరికి రాకు. నువ్వు నీకు కొన్ని సీట్లు రిజర్వ్ చేసి పెట్టుకున్నా. ఇంతకీ అర్షాకి ఏడపోయినాడు మీ ఓడు మాధవ్? లేదంటబ్బా, లేదనేసరికి వాడు కూడా నాకు లేదని చెప్పేసి వాడు మాయం అయిపోయింది. ఏం కాదు, సీట్ లేదని చెప్పినాము, ఆయనకి లేదని ఎవరు చెప్పినాడు? సీట్ లేదని చెప్పినాము, ఆయనకు ఉందని ప్రపంచమే కాదు. అది ఫ్యాబ్రికేటెడ్ వీడియోలో నిజంగా లేదని చూపించారనమాట ఫోరెన్సిక్ రిపోర్ట్ లో. అందుకోసం అని చెప్పేసి మాయమైపోయింది. చాలా అవమాన భారం కదా, సో అవమాన భారంతో తట్టుకోలేక మాయమైపోయింది. ఓ అన్న, ఇప్పుడు గుర్తొచ్చింది. మా గొర్రె ఎక్కడ ఉంది? క్యాష్ గొర్రె. నేను ఇందాక నువ్వు ఏదో పేరు చెప్పి ఓం నమ శివాయ అని చెప్పినప్పుడు నేను చెప్పినా, ఇంకా అవసరం గెలకాకు. నువ్వు వచ్చిందనుకో నేను విడుదలలో తీసుకొస్తాను, నేను చెప్తా తర్వాత. మీరేంది ఇంత కామాందులుగా ఉండారు? వాళ్ళనంతా పెట్టుకొని సంబంధం లేదు. మీరే మాట్లాడుతాండేది. మీరు వాళ్ళిద్దరు గురించి కూడా మాట్లాడుతాండారంటే నీ అమ్మ ఇంక కరువులో కూడా అది రాజస్థాన్ కరువు లాగా ఉంది. మీరు రాజస్థాన్ ఎడారిగా, మా చిత్తూరు కరువు లాగా ఉంది, ఎడారి అయిపోయింది. కూడా వాళ్ళ టాపిక్ వద్దని చెప్తా ఉండా. ఈ పిల్లకాయకి అర్థం కావడంలే. వీడికి పెళ్లి చేయాలి తొందరగా. అరే వెంకయ్య, వీడికి పెళ్లి చేయాలి తొందరగా. ఆయమ ముసలాయమని కూడా వదలలేదు. నువ్వు కరువులో కూడా యా ఊరి మీదే? విజయ్ నిన్నే జార్జిపేట. జార్జిపేట ఏడాది మా పేట సిటీ, జార్జ్ సిటీ కాదు. స్పీకర్స్ 2000 ఒరిజినల్ ఎవరు, నకిలీవి ఎవరు? ప్యాట్ అంటే అన్ని చిల్లూరు పేటలే ఉండవు. అది సిటీ అయ్యా, మరి సిటీ, మరి జార్జ్ సిటీ. ఏం మరీ అంత కరువా? ముసలోళ్ళు కూడా వదలకుండా ఏంది? ఆమె వయసు 110 120. ఆమె మీరు మాట్లాడుతున్నా ఆమె వయసు ఏమో. ఆమె రామా గోయిందా అంటే నా ఆమెను పట్టుకుంటారు. ఆవిడ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి మరి పెట్టింది కదా. మళ్ళా అర్షాకు ఈసారి వాళ్ళ అడ్రస్ కనుక్కొని ఆయనకి ఏదైనా చూపించు. మా వెంకీకి చెప్పాను, వెంకీ చూసుకుంటాడు. ఇవి బదులు అవి చూసుకుంటాడు. ఏమన్నా చూపించు. ఆడ నువ్వు విజయవాడ పోతే ఏదైనా పిలుచుకోపోయి ఆ పార్క్ లో ఏదైనా చూపించు. నీది కాదు వేరే ఏమన్నా చూపించు. ఏం మాట్లాడుతున్నారు? మనం ఏంటి? మనం
ఊరికన్నా ఊరుకో ఓకే 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 మనం ఇప్పుడు ఓకే టాపిక్ చేయండి 1 2 3 మైక్ టెస్టింగ్ 1 2 3 ఇప్పుడు పాట పాడదాం ఇప్పుడు పాట పాడదాం ఇప్పుడు అర్జెంట్ గా షర్మిలా సాంగ్ పెట్టండి. పాదయాత్ర అంటే ఏమిటి? పాదాల మీద కింద జగనన్న ఫ్యాన్స్ చాలా మంది వచ్చేస్తున్నారు. ఒకసారి నెంబర్ చెప్తే వాళ్ళు ఆనందపడతారేమో. ఏ నెంబరు? 6093420151 నెంబర్. 6093 ఏదన్నా మధ్యలో నెంబరు? స్టార్టింగ్ నెంబర్ అదే దాని నెంబర్ ఐడియా సిమ్ అది జగనన్న నెంబరు. ఈ మధ్య కొత్తగా అంతవరకు ఆ నెంబర్ అనేది ఇప్పుడు 420 పెట్టుకున్నారు లాస్ట్ లో. అది అనమాట నెంబరు. కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర డ్రగ్స్ తీసుకొని దొరికాడంట, పాజిటివ్ వచ్చిందంట బ్లడ్ శాంపుల్స్. ఎవరికైనా తెలుసా? నాకు అందరు దొరికినాయి కానీ నాకు కావాల్సిన వాళ్ళు దొరకదు. కాకాని గోవర్ధన్ రెడ్డి అదొక పెద్ద స్కామ్. ఆ పార్టీలకు వెళ్ళేవారు ఎవరు ఓన్ పేర్లు పెట్టుకొని పోరంట. ఏదో వాడు చెప్తాండే యూట్యూబర్ వేరే వేరే పేర్లు పెట్టుకొని పోతారంట. ఆ పేర్లు ఇస్తారంట అక్కడ లిస్ట్ లో. అదే లిస్టు మీద కేసు వేస్తారంట. ఏంది అర్థం ఏం చేస్తున్నారో అర్థమే కాదు. ఆమె పేరు అయితే కృష్ణవేణి అని వచ్చిందంట. ఆమె పేరు నిజంగా కృష్ణవేణా లేకపోతే ఏమో నాకు అర్థం కాదు. ఏమన్నా శివాజీ నువ్వేమన్నా మారు పేరు పెట్టుకుని వచ్చినావా ఏంది? ఇవన్నీ సబ్జెక్టులు వద్దబ్బా. నేను మొదలెట్ అనుకో యాడ్ నుంచి అడిగపోతుంది. నాకు తెలుసు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తిగా వదిలేండి. అసలు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగుతారు. అంతే కదా. ఆడ ఇల్లీగల్ ఉంటే తీసి లోగా వేస్తారు, లేకపోతే చట్టం తన పని దాన్ని చేసుకెళ్తుంది. వద్దు ఆ సబ్జెక్ట్ మనకు వద్దు. మనకు రాయలసీమలో మా జగన్ అన్న 52 49 గెలుస్తున్నాడు. దమ్ముంటే పందెం కాయండి. ఈ స్పేస్ లో ఎంత మంది ఉన్నారు మొత్తము? నాకు కనపడంలే. దగ్గర 450 ఉన్నారు. 450లో 440 రేవ్ పార్టీకి అవకాశం ఉంటే పోయే వాళ్ళే. మనమేం తక్కువైన వాళ్ళు కాదు. మనం దెంగలేక ఇక్కడ వచ్చి సొల్లు దెంగుతున్నాం. అది ఏంది పోమా ఏమన్నా? మనమే పోతాం పేర్లు మార్చుకొని మనం పోతాము. నువ్వు ఎగురుకుంటా నువ్వేం తక్కువ పోవా? పోతాం మనం కూడా. మనకు అవకాశం లేదు కాబట్టి అవకాశం కాదు. దాని సంగతి పక్కన పెట్టేస్తే ఒక్క నైట్ కి 50 లక్షలు అంటే నీ అమ్మ మామూలు విషయం కాదు. ఒక్క నైట్ కాదు స్వామి, పార్టీ ఎంట్రీ ఫీజు ఫాస్ట్ లో ఒక నైట్ కాదు. అదే ఒక రోజు లేదు కాబట్టి మనం పోము. మనం సీట్ల గురించి మాట్లాడదాం. ఎవరైనా తిరుపతి ఓన్లీ రాయలసీమలో మా జగనన్న 52 సీట్లు కొడుతున్నాడు. ఎవరికైనా దమ్మకాయలు ఉన్నాయా చెప్పండి. తిరుపతి మెజారిటీ కూడా. తిరుపతి మనకి మెజారిటీ ఎంత రావచ్చు? సార్ తిరుపతి అతను సేమ్ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళతో రేపు మీ ఓడు కనీసం 300 ఓట్లతో బయటపడతాడు అని చివరిగా రోజు సతాయిస్తా అంటే చెప్పినాడు సార్. కనీసం 300 బయటపడతాడు అంత కాన్ఫిడెంట్ వాడే చెప్తున్నాడు. 500% ఓడిపోతాడు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినారు నాకు. అంత ఫస్ట్ వాడు ఏమో మళ్ళీ నాకు పరిచయం అయితే లేదు. వర్స్ట్ ఫైల్ కాకపోతే ఇంకెందుకు ఓడిపోకుండా. కానీ ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మాత్రం పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశాడు. ఆయన ఎక్కడ ఎలా చేయాలి, ఎవరిని పెట్టాలి, విటమిన్ ఎం ఎలా వెళ్ళాలి, మొత్తం అంతా ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ లో పక్కాగా అంత. సార్ అతను గురించి ఇంట్రడక్షన్ ఏమంటే అతను పర్ఫెక్ట్ గా సీకే బాబుని వేసేదానికి తయారు చేసిన కత్తి విచ్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై చంద్రబాబు నాయుడు. కానీ ఆదికేశవ నాయుడు వల్ల ఈక్వేషన్ వల్ల తెలుగుదేశంలో 2 సార్లు టికెట్ ఇవ్వకపోతే హర్ట్ అయిపోయి అడవి జాయిన్ అయినాడు. అదే దాని తర్వాత ప్రజారాజ్యంకి వచ్చినాడు. అదంటే అండర్ కవర్ కాప్ లాగా సేమ్ టీడీపీ మెంటాలిటీ సేమ్ అదే వేవ్ లెంత్ ఉంటది కాబట్టి ఈజీగా కలిసిపోయినాడు. అంతకు మించి ఏమీ లేదు. డబ్బులు ఉన్నాయి. మమ్మల్ని ఆడిపోసుకోమయ్యా. ఒక్క నిమిషం. ఆయన పొగిడాడు కదా మొత్తం అంతా.
నేను చెప్పింది కరెక్టే, అతన్ని సీకే బాబుని కొట్టే కాకపోతే స్పెషల్ గా డిజైన్ చేసి తయారు చేసినాడు. ఇప్పుడు ప్రజారాజ్యం టైంలో కూడా సీకే బాబు మీద ఎంత నియర్లీ 1,500 ఓట్స్ తో ఓడిపోయాడు ఆయన ప్రజారాజ్యం టైంలో. సో వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. అసలు ఎలా ఎప్పుడు ఏం చేయాలన్నది బాగా తెలుసు. ఇప్పుడు శివాజీ బ్రో చెప్పింది అంటే ఆయన డిఫరెంట్ వే ఆఫ్ ఇది చెప్పాడు కానీ 100% రైట్. అవును, అతను ఇంకా పచ్చిగా చెప్పాలంటే చంద్రబాబు ప్రియ శిష్యుడు ఒకప్పుడు. దాని తర్వాత సీట్లు లేదని అలిగిపోయి వెళ్ళిపోయినాడు, కానీ చంద్రబాబుకు ప్రియ శిష్యుడు అతను. భూమన కరుణాకర్ రెడ్డి అంత హోల్డ్ లేదా ఇది తిరుపతిలో అసలు? ఉందబ్బా, చాలా గట్టి హోల్డ్ ఉంది. ఏ భూమి ఎప్పుడు రాయించుకోవాలా, ఏ భూమి ఎవరి పేరు ఉంది, వాళ్ళ భూమిని ఎట్లా రాయించుకోవాలా, ఈ భూమిని ఎట్లా రాయించుకోవాలా, అన్ని హోల్డ్ ఉంది. ఎవరు లేదని చెప్పారు? తిరుమలను కూడా వదలట్లే రకరకాలుగా వేరే విధంగా. తిరుమలలో సంబంధించిన వర్క్స్, తిరుమలలో ఒక విషయం చెప్తా శివాజీ, ఒక నిమిషం ఆగు. తిరుమలలో ఎప్పుడు రెగ్యులర్ గా వర్క్స్ జరుగుతూ ఉంటాయి, అంటే గవర్నమెంట్ సంబంధించిన వర్క్స్ జరుగుతూ ఉంటాయి. తిరుమలలో కొందరికి 100 కోట్ల కాంట్రాక్ట్లు, 1000 కోట్ల కాంట్రాక్ట్లు కొందరికి వస్తూ ఉంటాయి కదా. ఆ 1000 కోట్ల 100 కోట్లు వచ్చిన కాంట్రాక్టర్లకు వచ్చేసి నాకు ఇప్పుడు రాత్రికి 5 కోట్లు లేదా 10 కోట్లు అరేంజ్ చేయి. ఎందుకంటే ఆడ టీటీడీ సంబంధించిన చైర్మన్ కదా, 5 కోట్లు అరేంజ్, లేకపోతే నీకు సంబంధించిన బిల్లులన్నీ ఆగిపోతాయి, ఇంకా 2 ఏళ్ళు నేనే పవర్ లో ఉంటా. ఈ టైప్ ఇంట్రడక్షన్ అవసరం లేదు, వాడికి అంత సినిమానే లేదు. మొన్న గెలిచిందే 300-400 ఓట్లు. జగన్ గారి గాల్లో గెలిచింది ఆ ముండ 400-500 ఎంత ఆడిపోతే ఎంత గెలిచినాడు? 2019 ఎంత గెలిచినాడు? పోయి చూసి చెక్ చేద్దాం. గ్యారంటీ. మళ్ళా వాళ్ళ గురించి మళ్ళా 12:30 మీరు డిస్కషన్ వేరా? ఊరిన జగన్ రెడ్డి గాల్లో ఫ్యాన్ 151 గెలిచినప్పుడు 151 కిలోమీటర్ల స్పీడ్ లోనే వచ్చింది బొంగులో 300-400 ఓట్లు. అది గెలిచినాడో లేదో అంటా ఉన్నారు, అది ఏదో జరిగింది అంటున్నారు. ఏ హోల్డ్ లేదు, వీళ్ళు ఈల్డ్ లేదు. ఆ ఊరిన వాడు బ్యానర్లు కట్టుకున్నాడని మీరు వేరే ఊరోళ్ళు కాబట్టి అక్కడ వచ్చి ఆ బ్యానర్లు చూస్తే అబ్బో వీడు పెద్ద మాస్ లీడర్ ఏమో అనుకుంటారు. ఏం లేదు అక్కడ మ్యాటర్. అంటే నేను అడిగినందుకంటే శివాజీ అన్న 2009 చిరంజీవిని కొట్టబోయాడు. కొడతాడు, నేను కానీ కొడతా. ఇప్పుడు బాలకృష్ణ నాయుడు అన్న కనపడితే అప్పుడు పెద్ద తోపు తురుమా ఏమన్నా మందు అయితే ఉండన్నా కొడతాము. కొట్టేదానికి కొట్టేదానికి పోయేలేదు, సినిమా లేదులే కానీ చెక్ చేసేదానికి పోయినారు. అప్పుడు అసలు వీడు లేడు. ఆ భూమన్ కరుణాకర్ రెడ్డి కాదు, మబ్బు సుబ్బిరామిరెడ్డి కొడుకులో వాడి పేరు మబ్బు నారాయణ రెడ్డి కూడా ఒకడు ఉండే. ఉన్నాడో సచ్చినాడో బతికినాడో నాకు తెలియదు, కానీ ఆ బ్యాచ్ అది వేరే బ్యాచ్. దీనికి సినిమా లేదు. నా విజయవాడ సెంట్రల్ ఎట్లా ఉంటుందన్నా? మొత్తం టీడీపీ మొత్తం. నువ్వు నెల్లూరు నుంచి శ్రీకాకుళం ఏం అడగ మాకు 90% పోసి పారేస్తున్నాం కాయ. ఏదో బాగానే కలిపినట్టున్నావు పులిహోర. హర్ట్ అవుతున్నావు నువ్వు. సీట్లు తగ్గుతుందంటే కూడా హర్ట్ అవుతున్నావు నువ్వు. 175 200 అన్నా. ఉన్నాయి అబ్బా, కొన్ని ప్రాపర్టీస్ తక్కువ ఉన్నాయి కానీ సో ఇక్కడ నుంచే ఫామ్ చేయొచ్చు గవర్నమెంట్. నెల్లూరు నుంచి శ్రీకాకుళం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. సో నిన్న అదే చెప్పినాడు మహా న్యూస్ లో పిఠాపురం వర్మ చెప్పినాడు చూడు, మాకు తెలిదండి అవన్నీ, మా లెక్కలు మాకు తెలిదండి, శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా లెక్కలు చెప్తా వచ్చినాడు. 88 ఇంకేందండి వాళ్ళు గెలిచేది అని చెప్పినాడు. కాకపోతే నేను ట్వీట్ వేసేటప్పుడు నా గుండు అని యాడ్ చేసిన, అంటే ఆయన గుండు అనలేదు, నేను యాడ్ చేసిన. నిన్న ఇదే లెక్క చెప్పినాడు. గోదావరి జిల్లాలో ఈస్ట్ గోదావరిలో పేరు శివాజీ బ్రో, నేను మాట చెప్పంటావా? పిఠాపురంలో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే లాగా వెళ్ళి అన్నాడు కదా ఒక ఆయన, పెద్ద ఆయన. నేనేమన్నానండి, నమస్కారం పెట్టానంటే నువ్వు మర్చిపోకు అన్నావు కదా అన్నాడు కదా ఒక ఆయన. అది ఏ కాంటెక్స్ట్ లో ఎవరికి ఎట్టర్థమవుతుంది. సో నువ్వు చూసి అన్ని వీడియోలు మన వాళ్ళు చూడరు, మనం చూసి అన్ని వీడియోలు నువ్వు చూడరు. పిఠాపురం అన్న వంగ గీత గారు పోలింగ్ బూత్ లోకి వెళ్తా అన్నారు
ఒక పెద్ద ఆయన అడిగాడు, దాని గురించి చెప్తున్నాడు ఈయన. కాంటెక్స్ట్ చెప్తున్నాడు ముందు, తర్వాత మిగతా మాట్లాడదు. నీ మనసు ఏమో మాకేటే తెలుస్తుంది. ముందు కంటెక్స్ట్ చెప్తే తర్వాత వివరం చెప్తే అర్థమవుతుంది. పెద్ద ఆయన అరుణన్ చెప్పింది అన్న నా కంటెక్స్ట్ కూడా. కంటిన్యూ చేయి. ఏంటంటే మా వాడు బూత్ ఏజెంట్ అనమాట. అక్కడ ఆ పెద్ద ఆయన మా ఓడి వాళ్ళ పెదనమాట, నా క్లాస్మేట్. ఊరే ఇలాగే ఒక పెద్ద ఆయన ఇలా అన్నారంటే, పెద్ద ఆయన ఎవరో కదరా బాబు, మా చిన్న ఆయనే అన్నాడు. ఊరిని అనిపించింది నాకు. అసలు ఏం జరిగింది అక్కడ ఆ రోజు? వెళ్తా మర్చిపోకండి అందంట ఆవిడ. ఎవరు? వంగగీత గారు. మర్చిపోకండి అంటే ఏంటి, నాకు ఓటేయడం మర్చిపోకండి అని. ఆయన అన్నాడు మాట, మర్చిపోకండి అనకూడదమ్మా అన్నట్టు చెప్పాడు మాట ఆయన. ఇక్కడ ప్రచారం చేయకూడదు, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేలా వచ్చి వెళ్ళిపోవాలి, ఓటేసి వెళ్ళిపోవాలి. ఆవిడ ఓటేసినా ఏం చేసినా సరే ఇక్కడ ప్రచారం చేయకూడదు అన్నట్టు చెప్పాడు మాట ఆయన. అంత క్లారిటీగా ఉన్నారు పిఠాపురం వాస్తవ్యులు. ఆ రోజు అది ఆ వీడియో వైరల్ అయింది కదా, అతను అంత స్ట్రాంగ్ గా చెప్పేటప్పటికి. అది ఆవిడ పోలింగ్ బూత్ లో ఎంటర్ అయినప్పుడు వంగగీత అది ఆవిడ ఇచ్చారు. దాని తర్వాత అది కాదు, ఆమె పిచ్చి ఎవరు మేడం గ్లాస్ కి చెప్పినట్టు అదైతే ప్లస్ మళ్ళీ ఆవిడ చెప్తుంది, ఈ చూడు ఎవరో కార్యకర్త చెప్తుంది, ఈయన చూడు మన గ్లాస్ గ్లాస్ కేసి మేము డౌట్ లాస్ట్ కి. నిజంగా అరుణన్న, నేను పిఠాపురంలో 3 రోజులు ఉన్నా. ఒరే వస్తున్నావా లేదా? మీ పిఠాపురంలో నేను ప్రచారం చేస్తున్నాను, నువ్వెక్కడ ఉన్నావు అని. నిజంగా ఆ రోజు వాళ్ళని నేను మామూలుగా దబ్బలేదు మాట. ఒరే నేను ప్రచారం చేస్తున్నాను రా మీ ఊర్లోని, నువ్వెక్కడ ఉన్నావురా అంటే, ఒరే వస్తున్నాను రా బాబు, వస్తున్నాను రా సెలవు లేదురా సార్ అంటే, ఎవరో వర్క్ వాళ్ళు ఉంటది కదా. నాకు ఆయన గురించి ఏమో తెలియదు కానీ ముద్రగడ్డ పద్మనాభం ఇంట్లో 8 ఓట్లు. శివాజీ అన్న ఇంకో మాట చెప్తా, జూన్ 4వ తారీఖున ఉప్మా బాక్స్ పట్టుకుని వెళ్ళి ఒక 5 రూపాయలు ఇది పట్టుకుని వెళ్ళి కిర్లంపూడిలో నేను కూర్చుంటా. వాని పేరన్నా మార్చుకుని వాడు డ్రాయర్ అన్నా మార్చుకుని, కానీ వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయంట. 2 ఓట్లు ఫ్యాన్ కు పడిందంట, 6 ఓట్లు గాజు గ్లాస్ కి వేసినారంట. ఇదైతే కన్నా పక్కా సూపర్ న్యూస్. నేను చెప్తున్నా అక్కడ దాకా వెళ్ళినోండి, కిర్లంపూడి వెళ్ళాను, అన్ని తిరిగేసినోండి. వాళ్ళకి కిర్లంపూడిలో కాదంట ఓటు ఉండేది, మన కర్రోడ్ పరిస్థితి. చెప్పి శివసేన వానికి పిఠాపురంలో అంట కదా ఓటు ఉండేది. అంటే నా ఓన్ హౌస్ కిర్లంపూడిలో ఉంది, అది ఎక్కడ ఉందో కూడా నాకు తెలుసు. అది ఆమె వేరే నియోజకవర్గం, పక్కన ప్రతిపాడో అదేదో నియోజకవర్గం కిందకి వస్తుంది అనుకుంటా. ఏమో మళ్ళీ ఆయన అయితే కన్నా అయితే సైకిల్ వేసినారేమో. 6 ఓట్లు అయితే పడలేదంట వైఎస్ఆర్సీపీకి, 2 ఓట్లు వేసినారంట వాళ్ళ ఇంట్లో అని అక్కడ ఏజెంట్ గా కూర్చున్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇవి కూడా చెప్తే నేను విన్నా. వాళ్ళే వేయలేదురా ఓట్లు, వాడేందుకు పేరు మార్చుకునేదాన్ని. ఎందుకన్నా ముద్రగడ పద్మనాభరెడ్డి జూలై 4 జూన్ 4 నామకరణం. అసలు పేరు అదే అయితే మళ్ళా మీరు మీ గోదావరి వాళ్ళకి ఎన్ని చెప్పినా ఏమి రాదా, సిగ్గా ఉండదు. వాడు పుట్టుకుతూనే రెడ్డి అని ఆయన అంటే వాడేంటి ఇప్పుడు వడ్డకాయ మార్చుకునేది, కొత్తగా మార్చుకునేది. వాడు పుట్టుకతోనే రెడ్డి అన్న. ఒక 2 నిమిషాలు మాట్లాడుతున్నాము. వాడు మిమ్మల్ని మేనేజ్ చేస్తా ఉన్నాడు ఇన్ని రోజులు, ఇప్పుడు బయటపడినాడు. వాడు ఓ కాలంలోనే రెడ్డి. ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? అది పాలకొండ నియోజకవర్గం, బామిని మండలం, అది బెల్లమల గ్రామం. అది బూత్ నెంబర్ 122, 123. 1130 ఓట్లు పోలయ్యాయి, 900 ఓట్లు జనసేన చేయించాను పాలకొండలో. ఓకేనా?
నాకు ఇప్పుడు రిపోర్ట్ ఏది కావాలంటే నాకు కొంచెం స్టేట్ లెవెల్ గా ఎవరు పక్క వచ్చేద్దా అని బెట్ నాకు కావాలి ఇప్పుడు. పాలకొండ గురించి చెప్పు బ్రో. పాలకొండకి మనకి మెజారిటీ వస్తుందా, ఫైట్ ఉందా? ఫస్ట్ చెప్పు, దాని తర్వాత మాట్లాడదాం. నేను అన్న చెప్తున్నా, గెలిస్తే 1000-2000 ఓట్లతో గెలుస్తామన్న పక్క. ఎక్కువ కాదు, 1000-2000 ఓట్లే. బ్రో మీ వాయిస్ ని బట్టి చెప్తాను. మన ఇద్దరు ఇప్పుడు ఒక 2 నెలల ముందు ఆర్గ్యూ చేసుకున్నాము, గుర్తుందా? మనకి గొడవ పెట్టినది. నేనేం చెప్పినా వెయిట్ అండ్ సీ అని చెప్పినా. ఇప్పుడు మీ నోటితో నేను చెప్పినా 1000-2000తో ఛాన్స్ ఉందని చెప్తున్నావా లేదా? అదే నోటితో చెప్తాను, పాలకొండ కొడతాను బ్రో. శివాజీ బ్రో ఒక మాట అంటే, అది మాకు కావాల్సిన సీట్ కాదు, మా పాపంకి వచ్చిన సీట్ అది. అవును, మళ్ళీ ఏదైతే ఏముంది, ఇప్పుడు పెళ్లి చేసుకున్నా అయినా కష్టపడి తెచ్చుకుంటాం. ఇష్టమైన పెళ్ళి కాదు, రాక్షస మ్యారేజ్ గాని, ఇష్టమైన పెళ్లి గాని, అదే ప్రేమ వివాహం గాని, వివాహం అయితే జరిగిపోయింది. పిల్లోడు రేపు ఆడపిల్ల మగపిల్ల పుట్టేదైతే పుట్టేది. అవును, వివాహాలు 8 రకాల, గాంధర్వ వివాహం, వీళ్ళ వివాహాలు అంటే జూలై 20 గ్రూప్ రిజల్ట్ ఉంది, ఎగ్జామ్ ఉంది, సెకండ్ ఫేజ్. ఆ రోజు 3 గంటల వరకు అసలు పాలకొండ వద్దు, పాలకొండ ఎందుకు ఇస్తారు, పాలకొండ వద్దు అన్న మీరే ఈ రోజు స్పేస్ లో కానీ మనకు 1000-2000 ఇదంటున్నా అంటే ఎంత డెవలప్మెంట్ జరిగినట్లు. కష్టపడ్డాం బ్రో 2 నెలల్లో. మరి కష్టపడితేనే జరిగేది. మీరు కష్టపడినారా, అతను కష్టపడ్డారా, మీరు కష్టపడినారా, ఏం జరిగింది అనేది పక్కన పెడితే, బట్ రిజల్ట్ అయితే మీ కంటితోనే చూసినారు కదా. బిల్లింగ్ ఒకటే చెప్తా, పాలకొండలో 1000-2000 ఓట్లతో మీరు బయటపడతారంటే, పాలకొండలోని 1000-2000 ఓట్లతో మీరు బయటపడతారంటే రాష్ట్రం మొత్తం మీద దీని ఇంపాక్ట్ చాలా గట్టిగా బలంగా ఉండబోతుంది. సో మీరు ఏదన్నా, మీరు అన్నారు కదా ఇందాక ఏదైనా కాసుకుందామని చెప్పేసి, మీ ఇష్టం వచ్చినట్టు కాసుకోండి. వీలైతే అండర్వేర్ మనకేం వచ్చేది లేదు, సచ్చేది లేదు. దయచేసి బెట్టింగ్ ఆడకండి. అట్లాంటి ఎంకరేజ్ పాలకొండ కొడుతున్నావు అంటే, జనసేన పోటీ చేసిన దాంట్లో 21/21 100% స్ట్రైక్ రేట్ తో కొడుతున్నాం. అదొక్కటి అంటే మాట కూడా నేను చెప్తానా. కళ్యాణ బాబు వచ్చి జస్ట్ 25 మినిట్స్ స్పీచ్ ఇచ్చాడు. దానికి ఒక రేంజ్ లో ఉంది. ర్యాలీ చేశాడు కదా బ్రో, అక్కడ నుంచి ర్యాలీ చేసుకుని వెళ్ళి చేశాడు కదా పాలకొండ. ఏవైతే స్టార్ట్ అయినప్పుడు బేసిక్ గానే అతని మీద కొంచెం సింపతి ఉంది. 2 సార్లు ఓడిపోయినాడా? ఓకే, 2 సార్లు ఓడిపోయినాడా? టికెట్ రాలేదా? చాలా ఖర్చు పెట్టుకొని ఉన్నాడు. బేసిక్ గా రాజకీయాల్లో 2 నేను చెప్పే మాట ఒక విను. అంటే గ్రౌండ్ ఇప్పుడు నేను చెప్తున్నా. ఇంతకు ముందులా 2019లో మొత్తం అంటే ఈ సీతాపేట మండలమే చోట ఉంది. 105 బూతులు ఓన్లీ సీతాపేట మండలమే. 257కి 105 ఒక సీతాపేట మండలమే. అది మొత్తం అంటే ఎలాగ ట్రైబల్ ఏరియా మొత్తం. అంటే ఒక ఊరికి మధ్యలో గ్యాప్ ఒక 3-4 నుంచి 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4-5 కిలోమీటర్ల దూరంలో అందరూ 15 ఊర్లు కలిసి ఒక బూతు. వాళ్ళని మొదలు చేసుకోవడం, వాళ్ళని ఇవన్నీ చేయడం ఒక వ్యక్తి అయితే, లాస్ట్ టైం టీడీపీకి వచ్చేమో ఒక్కొక్క ఓటు పడిన బూతులు 32. ఈసారి బూతులు ఏజెంట్ కూడా లాస్ట్ 2019 లేదు. ఈసారి ప్రతి బూత్లో పవన్ కళ్యాణ్ ప్యానెల్ ఒకటి పెట్టాం. అది ఖచ్చితంగా కొట్లాడాలి, దెబ్బలాలి, 2 అవ్వాలి ఓటు కోసం. అది వచ్చినా పర్లేదు, అక్కడ గొడవ పడాలి, ఓట్లు తేవాలి. ఆడికి చెప్పింది 2. అలాగే 500 మంది పెట్టుకుని ఒక మండలంకి మేము తిరగలి కష్టపడాలి. మా మండలం నుంచి తిరగా, మాది బామిన మండలం. నేను చెప్తాను బ్రో, నీకు 3000 నుంచి 4000 నగదు మేము ఇస్తాం. నా ఊరు నుంచి ఒక 500 నగదు ఇస్తున్నాం. ఆ రోజు నీకు మొత్తం నీకు ఒక రిపోర్ట్ పెడతా చూడు. అదే బ్రదర్, మీ పాలకొండలోనే పరిస్థితి అట్లుంటే గోదావరి జిల్లాలో ఎట్లుండాలా, వైజాగ్ లో ఎట్లుండాలా, కృష్ణా గుంటూరులో ఎట్లుండాలా. కాబట్టి ధైర్యంగా గుండె మీద, దానికి కూడా కామెంట్ చేస్తాం, గుండె మీద ఎట్ట కాలు వేసుకునేది పడుకునేదని. ఎవరైనా గుండె మీద కాలు వేసుకొని పడుకునేది ఒక భరోసా మాట. ఆకాశం అంత పందిలేసిన అంటే ఆకాశంలో మీ తాత పోయి ఏం పందిలేడు.
అంటే మనం అంటే బ్రో ఒక మాట మనం పాలకుల వరకే చూడగలం కదా, మరి మా రాష్ట్రం మొత్తం అంటే కొన్ని అంటే ఈస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్, పాలకొండలోనే మాకు సీటు వద్దురా బాబోయ్, మేము 100% ఓడిపోతాము, మాకు వద్దు ఈ సీట్ అన్న చోటే ఇట్లా పరిస్థితి ఉంటే రాష్ట్రం మొత్తం ఎంత వేవ్ ఉండాలా, ఆ వేవ్ లో ఎన్ని సీట్లు రావాలా అని ఊహించుకోని చెప్తాను అంతే. అంటే ప్లస్ పాయింట్ టీడీపీ క్యాండిడేట్ జనసేన సీటు, ఆయన గుర్తు మీద గెలడు, ఆయనకి సింపతిగా ఇదో 175 నియోజకవర్గాల్లో 174 ఇచ్చారు, ఒకటే ఇవ్వలేదు, అది ఒకటే పాలకొండ, అది 30 రోజుల ముందు ఇచ్చారు. ఆయన ఇంకా సింపతి అయిపోయింది బ్రో. అదే మీరు పడ్డ కష్టానికి మేము చెప్తున్న కాన్ఫిడెంట్ ఏంటంటే పాలకొండలో ఈ పరిస్థితి ఉందంటే రాష్ట్రం మొత్తమైన పరిస్థితి వేరేగా ఉంటది. మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఈ పరిస్థితి ఇంపాక్ట్ చాలా డబుల్ ట్రిపుల్ ఉంటది. మీరు దాని పేరు ఏమన్నారు, ఆ గుండెల మీద చేసుకొని పడుకొని కాదు, కానీ మీరు పడ్డరు, కష్టపడ్డరు, కష్టం తగ్గ మంచి రిజల్ట్ రాబోతుంది. సో మనం మంచి రోజులు చూడబోతున్నాం అంతే. అట్లని బెట్టింగ్ అయితే ఆడద్దు, ఆ డబ్బులు జోలో పెట్టుకుని గమ్మున బెట్టింగ్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీరు ఆడద్దు నాకు చెప్పండి. అంటే చెప్తాను, మీ నియోజకవర్గం ఏది? కమలాపురం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, మళ్ళీ ఒక 20,000 వేస్తావా? వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది కమలాపురము. నేను చెప్తాను వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని అంటే మళ్ళీ నువ్వు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, నువ్వు నేను ఇద్దరు కలిసి నేనేమన్నా జోకరా లేకపోతే సర్దారనే? కమలాపురం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నీకోసం ఆపోజిట్ వెళ్ళే కదా, పన్నెమే తమ్ముడు పేకాట. సరే పులివెందులు జగన్ గెలుస్తాడు, మళ్ళా ఒక 5,000 వేద్దామా? పిఠాపురం బాగానే కదా మేడం, 10 కోట్లు వేద్దామా? పిఠాపురం వద్దులే, నేను ఇట్టేస్తాను పిఠాపురంలో. చెప్తున్నా కొన్ని ఫిక్స్డ్. సరే పిఠాపురంలో 70,000 పైన మెజార్టీ వస్తుందని నేను ఒక 20,000 పందెమప్ప. 20,000 పైన మెజార్టీ వస్తుందని నేను 30,000 పందెమప్ప. 70,000 వస్తుంది నా లెక్క ప్రకారం, 70,000 నుంచి 75,000 వస్తుందని పడతావా? అందుకని ఎక్కువ వస్తుంది. ఎంత పందెము? ఇంకా మన ఇద్దరు దీని మీద పందెం కడితే చెప్తూ కొడతారు కింద వాళ్ళు పైకి వచ్చి, వేరే నియోజకవర్గం చెప్పు. నెక్స్ట్ వేరే నియోజకవర్గం. రాష్ట్రంలో ఒక సింపుల్ టాపిక్, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పిఠాపురంలో వచ్చినంత మెజార్టీ వేరే నియోజకవర్గం రాదు. ఇది పందెం. అది నేనే చెప్తాను, నేనే పందెం కడితే బాగుండదు, నేనే నెలగా చెప్తాను. నేను కూడా చెప్తాను, 10 సంవత్సరం వాడు అనౌన్స్ చేసినప్పటి నుంచి చెప్తా ఉంటా. బ్రో ఒక చిన్న మాట శివాజీ బ్రో, అంటే ఇప్పుడు మా బొత్స చిన్నసినోడు కదా, ఆయన మాకు బాగా క్లోజ్, వాళ్ళ తాలూకులు అందరూ. అంటే విజయనగరం ఎలా ఉంటుంది అనేసి మనం మామూలుగా మాట్లాడితే వాళ్ళు వచ్చి 7-2 ఉంటుంది, విజయనగరం మొత్తం వస్తుంది, మీకు బొబ్బిలి ఒకటి వస్తుంది అని చెప్పారు. అయితే మా పార్టీ వాళ్ళు చెప్తాండ్రు దాంతో పేడ అయ్యింది, వచ్చే అవకాశం ఉందంటే అంత సీన్ లేదు, అంత 7 వస్తుంది. వాళ్ళ బాబాయ్ నెల్లిమర్లో పోటీ చేస్తా అంటే వాళ్ళ బంధువే కదా, మా బంధువు ఓడిపోతాడని చెప్తాడే ఏమన్నా బ్రో? అంటే మనం అంత క్లోజ్ బ్రో, మరి మా అంత దీప గొడవ అడుగుకున్నంత మాట్లాడుకున్నాం కదా స్పెషల్. మామూలు ఫోన్ లో మాట్లాడేటప్పుడు చెప్పారు వీళ్ళకి అర్థమనుకుంటాం, బాగానే ఉందా లేదంటే ఒక 100 సీట్లనే ఎడ్జ్ మీద వచ్చే అవకాశం ఉందా అంటే ఆన్లైన్ బెట్టింగ్ కూడా అంత లేదురా అని నేను చెప్పా. అది ఫెయిర్ ప్లేన్ ఆన్లైన్ బెట్టింగ్ లో 8-9 సీట్లు ఇచ్చారా మీకు ఎంపీలు, కట్టొద్దని సెలవు చెప్తామంటే ఆన్లైన్ బెట్టింగ్ కూడా అంత లేదురా అని నేను చెప్పా. అది ఫెయిర్ ప్లేన్ ఆన్లైన్ బెట్టింగ్ లో 8-9 సీట్లు ఇచ్చారా మీకు ఎంపీలు, కట్టొద్దని సెలవు చెప్తామంటే ఏమో జరిగితే జరగవచ్చు అని అన్నాడు మామూలుగా. నువ్వు చూసావా ఆన్లైన్ బెట్టింగ్? లేదు అంటే బ్రో ఆన్లైన్ బెట్టింగ్ కూడా వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఉంటుంది కదా బ్రో, ఊరికి ఇచ్చేతరా అంటే ఓడిపోవడానికి. ఇవన్నీ తర్వాత మాట్లాడదాం కానీ ముందు ఓకే బెట్టింగ్ గిట్టింగ్ జోలికి యాజ్ పర్ రూల్స్ సెక్షన్ 14237 ప్రకారం 6093 ప్రకారం సో మనం వేరే మాట్లాడుతున్నాం. సెక్షన్ అంటే డైరెక్ట్ గా ఆన్లైన్ బెట్టింగ్ లో కూడా వాళ్ళు సెక్షన్ 6093 డివైడెడ్ బై 151 డివైడెడ్ బై 420. ఓకే
నో మోర్ టాపిక్స్. అంటే మేము ఆలోచించిన దానికోసం, అంటే ఇప్పుడు గెలిచేస్తాం ఎలాగని మాకు నమ్మకం ఉంది. ఉండు మా ఐపీ వచ్చిండు, మా ఐపీ గుడుంబ వచ్చిండు, ఐపీతో ఒకసారి మాట్లాడదాము. మిగతా వాళ్ళందరూ మ్యూట్ ఉండండి. ఐపీ అయినాక మళ్ళీ మిగతా వాళ్ళు మాట్లాడండి. అది ముందు ఈ బెట్టింగ్ లేకండి, మీకు దండం పెడతా. ఎందుకంటే మీకు చాలా సీట్లు టైట్ ఎడ్జిల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50 సీట్ల వరకు టైట్ ఎడ్జిల్లో ఉంటాయి. సో మీకు 1% to 2% కన్నా డిఫరెన్స్ ఉండదు గవర్నమెంట్కి అపోజిషన్కి. 2% డిఫరెన్స్, ఓట్ డిఫరెన్స్ అంటే మీకు దాదాపుగా 40 నుంచి 50 సీట్లు ఉంటాయి. మీకు 5,000లో పోయే సీట్లు. కాబట్టి బెట్టింగ్ జోలికి వెళ్ళమాకండి. ఈ బెట్టింగ్లు ఏది ఏ సీట్ ఏమవుతుందో తెలియదు మనకి. ఎందుకంటే ఇందాక మీ వాడు నెల్లిమర్ల అన్నాడు కదా, నెల్లిమర్ల ఈ రోజు అయితే మనకు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే నేను పోస్ట్ పోల్ చెప్తున్నాను. ఎందుకంటే నీకు డెంకాడ పోస్ట్రేగా వైసీపీకి చాలా స్లైట్ మెజారిటీ వచ్చింది. అది మనం కూడా అంటే నీకు పెద్ద మెజారిటీలు ఏమి ఉండవు అక్కడ వాళ్ళకి. కానీ భోగాపురం మనకి 1 సైడ్ కొట్టారు. సో ఇప్పుడున్న టాక్ ఏంటంటే భోగాపురం మండలంలో మనకు వచ్చే మెజారిటీ తోటి ఆవిడ ఈజీగా ఒక 4,000 3,000 గట్టెక్కేస్తుంది నెల్లిమర్ల అని చెప్పి మనకున్న ఇన్ఫో. అండ్ మీది కూడా ఏంటి అంటే ఇప్పుడు మీ సైడ్ పాలకొండ కదా ఇది. మీ పాలకొండ 4 మండలాల్లో మనకు ప్రాబ్లం ఏంటంటే క్యాండిడేట్ మీద సింపతి ఉంది. కాకపోతే మీది ఇప్పుడు సీతంపేట, వీరఘట్టం, బామిని 3 కూడా ట్రైబల్ మండలాలు కదా. ఇంకే మేజర్ ప్రాబ్లం గుర్తు. మనం 2014లో కూడా మనం కంటెస్ట్ చేయలేదు కదా, మీ సీటు సిపి వీళ్ళకి కమ్యూనిస్టులకి ఇచ్చాం. అండ్ ఈ స్టేట్ లో అందరికన్నా లాస్ట్ జనసేన డిక్లేర్ చేసిన క్యాండిడేట్ నిమ్మకి జయకృష్ణ. కాబట్టి మనకి గుర్తు జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇనఫ్ టైం లేదు కాబట్టి దాని మీద అంత కాన్ఫిడెంట్ గా లేము మేము. అంటే బ్రో ఒక మాట చెప్తా. బామిని అంటే మొత్తం 22 పంచాయతీలు, మొత్తం 46 బూతులు. ఎవ్రీ బూత్ లో గట్టిగా వర్క్ చేస్తారు బ్రో. అంటే డైరెక్ట్ గా అంటే ముసలికి ఎవరికి అంటే ముసలికి మురకలకి తెలియకపోతే డైరెక్ట్ ఏజెంట్ తో మాట్లాడుకుని ఇదిగో మా ఫ్యామిలీ ఓట్లు మేము వేయించుకుంటాం, మీ ఫ్యామిలీ ఓట్లు మీరు వేయించుకోండి. కానీ మీ కాన్స్టిట్యున్సీలో 40-50% ఓన్లీ సీతంపేట నుంచి వస్తుంది. అది అంటే పెద్ద మండలం 105 బూతులు బ్రో. అంటే ఓటింగ్ ఒకటే, వాళ్ళు 44-45 ఓట్లు, మాది 37 ఓట్లు. మీతో మేము పోరాడుతూ 37,000కి 44 కాదు గురు, 37-38,000కి 44,000కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ లో ఎలక్షన్ అయిపోద్ది పాలకొండలో బ్రో. అంటే 2019 బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దని లేదంటే 2019లో వచ్చాము. 11,000 ఓట్లు పోయే సీతంపేటలో మాకు టీడీపీకి. నెల్లిమర్లే కాదు, విజయనగరమే కాదు, శ్రీకాకుళము, విజయనగరము, రాయలసీమలో ఎడ్జ్ లో ఉండేవన్నీ ఆయన చెప్పినట్లు చాలా నెక్కున్నాయి. వేసినారంటే లేచిపోతారు చెప్తాను. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దండి. ఎస్పెషల్లీ విజయనగరం, శ్రీకాకుళం అయితే కన్నా ఎట్లుందంటే ఫైట్ అట్లుంది. ఆయన చెప్పింది కరెక్ట్. ఆ 1000-2000 ఏమైనా జరగచ్చును, ఏమైనా జరిగి ఉండొచ్చును. కాబట్టి దయచేసి బెట్టింగ్ మాత్రం పోవద్దు. అంటే మిగతా గోదావరి జిల్లాలో ఆడొచ్చా అని ప్రశ్న లేదు, అసలు బెట్టింగే ఆడద్దండి. ఈ శ్రీకాకుళము, విజయనగరము, రాయలసీమ జోలికి అయితే మాత్రం వెళ్ళొద్దండి. రాయలసీమలో చిత్తూరులో 1000-2000 ఎట్లా కొట్టుకుంటారు? జస్ట్ 1000-2000 గెలిచిపోయేది. మొత్తం 10 నియోజకవర్గాల్లో ఎంత టఫ్ ఫైట్ జరిగింది, ఇంక్లూడింగ్ ఎస్సీ రిజర్వ్. దీంట్లో వాళ్ళు ట్రాక్ చేసి తీస్తా అంటే ఎక్కడ కానీ 10,000 దాటడం లేదు. 10,000 5,000 దాటడం లేదు. ఏ నియోజకవర్గం? అది చంద్రబాబుది, ఆ పెద్దిరెడ్డికి అవి తీసేస్తే ఏ నియోజకవర్గంలో కూడా ఎడ్జి లేదు. నేను ఇంతకు ముందు గంట ముందు చెప్పిన తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అతను 300 గెలిచేది అంటే అవునరా 300 500 అయినా నువ్వు వాడు బయటపడతాడని చెప్పినాడు. నాకు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో 100 కాడు ఉంది మా ఏరియా అయితే కదా 100,000 ఆడుతాను. ఒక మాట అంటే ఎలక్షన్ రోజు అంటే 2 రోజులు 3 రోజుల ముందు నేను ఏం చేసాను నాకు తెలుసు సొంతంగా. పాలకొండ బ్రో డైరెక్ట్ సీఎం మీద వేస్తున్నా.
మంది ఎలియన్స్ అది వైసీపీ దాని మీద వేస్తాం 11 వేలు. మీరందరూ గమ్మనండి, మీరందరూ గమ్మనండి చెప్తా, మీరందరూ గమ్మని చెప్తా. బాబు 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 ఆయన భాష అని చెప్తా. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి బెట్టింగ్ వేస్తే ఈ డబ్బులు పోయినా పర్లేదు, నా జీవితంలో ఏ ఇబ్బంది లేదనుకుంటే ఊరు మొత్తం నేను అదే చెప్తున్నా నీకు నీ దగ్గర డబ్బులు ఇనఫ్ గా ఉండి, నీ దగ్గర 1,00,000 కోట్లు జగన్ సంపాదించిన ఆస్తి ఉంది, పోతే పోయింది 1 కోటి రూపాయలు పోతే పోయిందని చెప్పేసి అలా వదిలేస్తే, అలాంటి బెట్టింగ్ ఉంటే నువ్వు కాసుకో. నీ దగ్గర ఉన్నదే 10 రూపాయలు అంటే దాంట్లో నువ్వు 5 రూపాయలు పెడతా అంటే సో తిరుపతి దండం పెట్టి పడుకో, అంతే తప్ప. సో బెట్టింగ్ అనేది ఎప్పుడు కాస్తారు? నీ కాడ పెళ్లి రిచ్నప్ చెప్పేసి ఆ విధంగా ఆడతారు. ఈ మధ్య ఏంటంటే రాత్రికి గెలిచిపోదాం, రాత్రికి కోటీశ్వర్లు 5 మంది అన్న కాన్సెప్ట్ అయితే అక్కడ వద్దు, దీని జోలికి వెళ్ళొద్దు, దీని కాన్సెప్ట్ లెక్క వెళ్ళొద్దు. సో అదే చెప్తున్నా, అదొక పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. బెట్టింగ్ వెళ్తే ఈ కాన్సెప్ట్ లేదని తప్ప నువ్వు 100% నమ్మకం గెలుస్తా అని చెప్పేసి ఏడికి ఎదిరిద్దామని చెప్పేసి వెళ్తే బొక్క బోర్లు పడుతుంది. నువ్వు కావాలంటే ఐపీఎల్ మీద వేసుకో కానీ ఎలక్షన్ మీద వేయద్దు. మామూలు టైట్ గా లేవు సీట్లు, ఎగిరిపోతారు, వేయకండి. ఓకే అంటే ఈ రిపోర్ట్లు మంచివే, నిజమా అబద్ధమా అసలు అర్థం కాలేదు. అందుకే బాబు మైకేమండి నిజం చెప్పండి రా బాబు. ఒక నిమిషం ఉండు, విను. రేపు పొద్దున్న 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు. ఎగ్జిట్ పోల్స్ లో సాక్షి టీవీ పెట్టావు అనుకో, జగన్ వచ్చేస్తున్నాడని చెప్తుంది. అర్థమైందా నీకు? అదే నువ్వు ఏపీ అని పెట్టావు అనుకో, ఆడ వచ్చేస్తున్నాడని చెప్తుంది. ఎగ్జిట్ పోల్స్ కూడా నమ్మడానికి లేదు. అదే సాక్షికున్న ఏపీని నమ్మడం, అందుకే ట్విట్టర్ నమ్ముకున్న లాస్ట్ కి. ఈలోనే మంచి చెప్తారా లేదని ఇక్కడ ఏంటి, ఇక్కడ ఉండే వాళ్ళని సొంతపోసలా అంటే అందుకోసం డిసైడ్ అయిపోయినాడు చేయాలని. నువ్వు నేను చెప్పి ఇంటాడా పడతాడా? ఆయన డిసైడ్ అయ్యి చేతిలో కాల్లో కాల్చుకునేది డిసైడ్ అయిపోయింది. స్పేస్ లో ఉండే వాళ్ళు అందరికీ చెప్పినాను, బెట్టింగ్ జోలికి వెళ్ళకుండా సంకటం అయిపోతారు. తర్వాత మీ ఇష్టం బ్రదర్. ఇంకా నువ్వు ఈ టాపిక్ ఆపేసి ఇంకా బెట్టింగ్ ప్లీజ్ మాట్లాడుతూ, ఓకే? లేకపోతే ఇంకా లిజనర్ లోకి వెళ్ళాలి ఇంకా, ఓకేనా? బెట్టింగ్ ఆపేసి కంప్లీట్ గా, ఓకే? సరే, ఇంకేదైనా టాపిక్స్ మాట్లాడదాం. దాంట్లో డోంట్ వరీ, ఒక్క 1000 ఓట్లలో నెగ్గేస్తాం. పండ్రా స్వామి బాబు. యాక్చువల్ గా అది ఏంటంటే మీ పర్సనల్ ప్రిఫరెన్సెస్. అదేదో ముండల కొంపకి వెళ్తున్నానని పబ్లిక్ గా చెప్పిపోయినట్టు బెట్టింగ్ మాట్లాడబాకండి స్వామి అంటే వేస్తున్నాను అంటే లేదన్నా, అంటే పాలకుండా కొడతామని చెప్తున్నా జనసేన. అయితే తొడలు కొట్టుకోండి కానీ బెట్టింగ్ లేబాకండి. అంటే మాకు డౌట్ గా ఉంది. 1000 ఓట్లు తొడలు మాత్రం కొట్టండి, మాకండి. నేను కూడా చెప్తాను, తొడలే కొట్టండి. తొడలు కొట్టుకోండి, మీసాలు తిప్పుకోండి, తలకి రంగులు వేయించుకోండి, లేకపోతే జల్పాలు సంపంగి నూనె పెట్టండి దీని ఎక్క అర్థాకో. వాడు వస్తాడు, లంజా కొడక 110 గెలుస్తాం రా మేము అంటాను. సరే రా 10,000 కడతామంటే ఇంకా అడ్రస్ వాళ్ళే భయపడుతున్నారు. ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే బెట్టింగ్ కట్టడం లేదు. మనం కట్టినారంటే ఉమ్ముతారు మొఖాన. కృష్ణా జిల్లా 12 గెలుస్తాను, సరే రా 10,000 బెట్టింగ్ వేస్తామంటే అడ్రస్ ఉన్నాడు. మళ్ళా ఊర్లో మాట్లాడుతున్నారు బాగుంటాయి. ఎవడు బెట్టింగ్ కట్టడు. ఊళ్ళో ట్విట్టర్ లో సొల్లు దిగేవాడు ఎవడు బెట్టింగ్ కట్టాడు. నువ్వు కావాలంటే నువ్వు చెక్ చేయి. 110 వేసింటా లిస్టు, దాంట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఒరే దీంట్లో రాదురా అంతెందుకు చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు అన్నాడు. ఒరే ఓడిపోడు రా 10,000 పెట్టేస్తామా అన్న. అడ్రస్ లేడు వాడు, రాడు. చెప్పుకోవడం బాగుంటది. అంత సినిమా లేదాడా? దయచేసి కానీ వాళ్ళే బెట్టింగ్ చేయడం లేదంటే మీరు వేస్తానని మనం చెప్పేది. మనది ఆఫ్లైన్ వాళ్ళది, మీ అందరూ ఆన్లైన్. సరే నువ్వు వేసుకో. అయితే ఒక పని చేయాలా, ఎంత వేస్తున్నావు? 5. 10 అయిపో. నా డబ్బులు కావు కదా, ఊళ్ళో ఉన్న డబ్బులు. ఎవరితో ఒకరికి నువ్వు చెప్తే వినపోతే ఏం చేస్తావు? ఇంకొక 5 మళ్ళీ బెట్టింగ్ అన్నది మాడతావు అంటే అందరికి కూడా ధైర్యం ఇవ్వాలి కదా. అంటే నిజమా నేను మీరు చెప్పే కదా, నేను మరి
శివాజీ బ్రో ఒక డౌట్ ఉంది. ఇందాక ఉడుంబ బ్రో చెప్పినట్టు కూడా చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ సైడ్ నెక్ టు నెక్ నడుస్తుంది, ఎడ్జ్ వస్తుంది మనకి విత్ ఇన్ లెస్ దెన్ 5,000 or 2,000 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది అన్నారు. ఈ ఈస్ట్ వెస్ట్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ పరిస్థితి ఏంటి? మార్జిన్ ఎంత ఉండొచ్చు? అవి లేవు, అట్లా అవి లేవు. ఓన్లీ విజయనగరము, శ్రీకాకుళము, రాయలసీమ రీజియన్, ఒంగోలులో కొన్ని మాత్రము చాలా టైట్ నడుస్తుంది. అక్కడ కొడితే అంతా 10,000 పైన. గోదావరి, వైజాగ్ అవన్నీ కొంచెం, వైజాగ్ లో 1-2 అంటున్నారు కానీ నెక్ టు నెక్ మీకు అంతా 10,000, 20,000 మెజార్టీ లేవి. బట్ ఈ శ్రీకాకుళము, విజయనగరము మా సైడు ఇవన్నీ ఏది కొడతాడో ఏది పోతాడో అయ్యో అదృష్టమో చెప్పలేము. ఈ గోదావరి జిల్లాలో 30 ఎన్ని రావచ్చు? ఆడికి పెద్ద ఆటలు 2014లో జస్ట్ సపోర్ట్ ఇస్తే నాకు గెలిచారు వైసీపీ వాళ్ళు. టీడీపీ సపోర్ట్ ఇస్తే లెక్క వేసుకోకూడదు. ఎప్పుడైనా 14 రోజులు మారుతాయి, రోజులు వదులుతాయి, కానీ స్టిల్ మీకు 10 అయితే దాటదు గోదావరి జిల్లాలో. ఈస్ట్ వెస్ట్ గోదావరి కలిపి 59 అనుకుంటాం. మరి 59 నాకు తెలిసి 15 కూడా దాటం అనుకుంటా. 12 నుంచి 15 రావచ్చు. ఏంటండి ఈస్ట్ వెస్ట్ వైజాగ్? నాకు విజయనగరం, శ్రీకాకుళం ఐడియా లేదు. అంతే కదా, టోటల్ కాన్స్టిట్యుయెన్సీస్ 49, 3 కలిపి. ఉత్తరాంధ్ర నెల్లూరు కూడా దయచేసి నెల్లూరు కూడా ఎవరు నెల్లూరు జోలు కూడా పోదండి. నెల్లూరు కూడా మర్చిపోయినా. ఆడవిడ 10 అన్నాడు, వాడవిడ 5 అన్నాడు. అసలు నెల్లూరు అయితే కానీ ఇంకా ఘోరంగా ఉంది. అసలు నెల్లూరు జోలు కూడా పోదండి. ఊళ్ళో చూస్తానండి, అంతేగాని చేతులు పెట్టదండి. అదో 34, ఇదో 34 అంతే. ఇది 19, 15 కదా. 34 ఇది ఒక నేను వైజాగ్ వరకు వేస్తున్నాను. వైజాగ్ ఇంకో 15. అవన్నీ వదిలే. నేను 3 క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నేను పడుకుంటా ఇంకా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మనం 14 కొడతానా, 14 కొట్టట్లేదా? ఫస్ట్ క్వశ్చన్. ఏం 14? జనసేన 14 వస్తుందా రాదా? ఈజీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కూటమి 105 వస్తుందా రాదా? కూటమి చెప్పే కదా 105 to 110 మధ్యలో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సీమలో 25 వస్తాయి రావా? రాయలసీమ నా అంచనా అయితే గ్రేటర్ రాయలసీమ 74 లో 50 దాటదానికి. అక్కడ 50 దాటిందంటే మనకి టైట్ అవుద్ది. అక్కడ 50 దాటే సిచ్యువేషన్ అయితే కనపట్లేదు. సో 52 ఉన్నాయి, 25 కాదు సార్. గ్రేటర్ అడగట్లేదు, ఓన్లీ 3 అడుగుతున్నాడు మెయిన్. ఓన్లీ 4 మా 4 మీ 4 జిల్లాల 52, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం లో జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసినంత వరకు 30 వరకు రావచ్చు. ఓకే, రైట్. అందుకే అర్సాడు నేను ఎద్దు బెట్లు వీళ్ళందరికీ ఎత్తి చెప్తున్నానంటే, అందుకే కృషి మీకు మామూలుగా పేపర్ మీద లెక్కేసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ 55 to 60 కాన్స్టిట్యుయెన్సీస్ నెక్ టు నెక్ ఉంటాయి. ఇంకా అంత నెక్ టు నెక్ ఉండే 5,000, 2,000, 3,000 పోయే కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నప్పుడు అసలు బెట్టింగ్ జోలికి వెళ్ళకూడదు, ఎగిరిపోతాం. కాదు కుటుంబం మాది 4 అన్నారు ఫస్ట్. నేను చిత్తూరులో దిగేసి ఎలక్షన్ ఓటేద్దామని 2 రోజులు ముందు పోయినప్పుడు మా 4,5 గెలుస్తాను. ఇప్పుడు 10 అంటే అన్నారు. చిత్తూరు 10 అంటే ఇంకా అసలు ఎన్ని గెలుస్తాం అనేది ఊహకే అందదు. ఒకవేళ అంత వేవ్ ఉంటే చెప్పే కాదు. ఏమో శివాజీ, నాకైతే నేను చెప్తున్నాను చూడు, తిరుపతి ఏదో లైట్ ఎగ్జామ్ నడిపిస్తుంది మనకి. కాళహస్తి బాగుంది, తర్వాత కుప్పం ఎలాగో ఉంది, నగిరి బాగుంది, చిత్తూరు టౌన్ బాగుంది. చంద్రగిరి ఇప్పుడు నేను కొత్త యాడ్ చేసుకో కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాను. అందులో మీరు చెప్పిన దాంట్లో కాళహస్త్రి తీసేసి మిగతా కాళహస్త్రి, చిత్తూరు కూడా మా లెక్కలో లేదు ఇంతకు ముందు. ఫస్ట్ లో ఎలక్షన్ కు 1 వారం ముందు వరకు. ఇప్పుడు మొత్తం మారిపోయింది సినిమా. ఎవరిని అడిగినా సైకిల్ వేసినామంటా ఉంటే ఇప్పుడు ఈ బ్యాచ్, ఈ బెట్టింగ్ బ్యాచ్ ఏం చేస్తున్నారు, మొత్తం ట్రాక్ చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ కాసేసినారు, ఒళ్ళంతా కాలిపోయేటట్టు కట్టేసినారు. ఎక్కడంటే అక్కడ వాళ్ళ పని ఏమంటే ప్రతి నియోజకవర్గంలో పోవడము, ఆ వైన్ షాపుల దగ్గర, టీ షాపుల దగ్గర కూర్చోవడము, ట్రాక్ చేయడము.
ఇక్కడ ఎంత పడింది, ఈ మండలం ఎంత పడింది, ఆ మండలం ఎంత పడింది అని. దీంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 టీములు వర్క్ చేస్తున్నారు. పోస్ట్ ఇది ఐపాక్ ఒకటి, సాక్షి వాళ్ళు ఒకటి, వాలంటీర్లు ఒకటి, ఇంకోటి ఏదో ప్రైవేట్ సంస్థకి ఏదో ఇచ్చినారంట. అది ఆయన పేరేమి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సారథ్యంలో నడుస్తుందంట ఏదో సంస్థ. ఈ 4 సంస్థలు పోస్ట్ పోల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తెస్తున్నారు వీళ్ళు. ఎవరు నోరు తెరిస్తే మొన్నటి వరకు 8 అంటున్నారు, ఇప్పుడైతే కన్నా పక్కా 10కి ఒక్కటి కూడా తగ్గదరమ్మంటారు. ఒరే మందే 10 తగ్గితే అసలు మా చిత్తూరు 10 అంటే ఇంకా మంది 140 150 వస్తుందా అంటే అవన్నీ మాకు తెలియదు. వేరే జిల్లా గురించి నన్ను అడగద్దు, మంది అయితే 10 వస్తుంది. ఇదే మాట మీద ఉన్నారు. నాకైతే అంత అమ్మగారు కానీ ఇందాక ఆ పులివర్తి నాని ఇన్సిడెంట్ ఎలక్షన్ ముందు జరుగుంటే బాగుంది. అప్పుడు అది కూడా 100% అప్లై చేసుకునేవాళ్ళు. కొంచెం డౌట్ లేదు. అదే అంటున్నా, మన జరిగిన ఇన్సిడెంట్ ఎలక్షన్ ముందే జరుగుతుంటే బాగుంది. అంటే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ కొడుకు మీద ఏం మంచి అంత ఒపీనియన్ లేదు. అసలు ఓడిపోతారని అక్కడ మాకు లోకల్లో ఉండే టాక్ ఏంటంటే ఓడిపోతారు అనే ఒక అసహనంతోనే దాడి చేసినారు. తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వస్తే కొట్టలేమనే ఉద్దేశంతో దాడి చేసినారు అనేది, లేకపోతే అదేమది ఎలక్షన్ క్యాండిడేట్ మొత్తం గాంజా అతను అమ్ముతాడని కాదు, అమ్మే వాళ్ళకి అదే కేసులు విడిపించుకురావడము ఇవన్నీ చేస్తారనేది ఒక సపోర్ట్. అతను అంత క్యారెక్టర్ బ్యాడ్ ఏం కాదు, తిరుపతిలో వానంత బ్యాడ్ నేమ్ అయితే లేదు. కానీ ఆ వారసత్వాన్ని ఆ లోకల్ నాయకులే జీర్ణించుకోలేక వాడిని ఎంకరేజ్ చేయలేదు అని లోకల్ ఒక విచిత్రమైన టాక్ ఏంటంటే మీ జిల్లాలో కోతల పట్టు చాలా టైట్ చేశారంటే ఎలక్షన్ ఈసారి. గంగాధర్ నెల్లూరు కూడా నేను షాక్ అయ్యా. ఎందుకంటే నాకు ఊరు బాగా తెలుసు. బేసిక్గా ఈ మామూలుగా ఉండదు రెడ్డి డామినేషన్. అవును ఎస్సీలు ప్లస్ రెడ్లు కలిపితే దాదాపు 65% ఉంటారు ఆల్మోస్ట్. ప్లస్ అన్ని మామిడి తోపులు ఈ వ్యాపారమే. గల్లా వాళ్ళు చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు బ్యాక్ ఎండ్ లో అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే సగం మంది కోతల పట్టు అంతా కూడా ఈ మ్యాంగో అంతా నీకు గల్లాకే కదా చేంజ్ చేశారు పల్ప్ అంతా. వాళ్ళు చాలా టైట్ చేశారు బ్యాక్ ఎండ్ లో ఈసారి ఎలక్షన్ ని అని చెప్పి అంటున్నారు. మరి నేను విన్న టాక్ అయితే నేను నమ్మను, బట్ నేనైతే విన్నా ఈ టాక్. గంగాధర్ నెల్లూరు పూతలపట్టు ఈ రెండు అసలు వాళ్ళ కంచుకోట అని చెప్పొచ్చు. అక్కడే టఫ్ ఫైట్ నడిచింది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఏం మీరు గంగాధర్ నెల్లూరు అయినా చెప్తారు కానీ కడపలో 8 నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడిచింది. 8 నియోజకవర్గాల్లో దాంట్లో మినిమం 3 గ్యారంటీ గెలుస్తారు, 4వది హెయిట్ అగ్గప్పర్ ఉంది, మిగతా 3 టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. సో ఆ రేంజ్ లో కడపలో కూడా జరిగింది. అర్సాకో కడప కాదు మొత్తం 54 రాయలసీమ అభ్యర్థులు 52 ఉన్నారు కదా. 52 నువ్వు నన్ను పర్సనల్ గా అడిగితే ఎవరు 52లో స్ట్రాంగ్, ఎవడు అన్ని విధాలుగా సరైన అభ్యర్థి అంటే మా రెడ్ శాండిల్ వాడు ఉన్నాడు చూసినావా, విజయానందరెడ్డి అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవడే లేరు 52లో. మేబీ అతను స్మగ్లర్ అయిండొచ్చు, ఇంకోటి అయిండొచ్చు, బట్ లోకల్లో గ్రిప్ ఉండడము ఆ ఎస్సీలు వాళ్ళు అతనికి ఉండే పట్టు ఎవరికే లేదు. నాకు పర్సనల్ మా నియోజకవర్గం నాకు పర్సనల్ గా అతను తెలుసు కాబట్టి చెప్తాను. కానీ అతని పరిస్థితి వారంలో తిరిగిపోయిందంట. కాదు 100% శివాజీ. చిత్తూరు అయితే మాత్రం నాకు మంచి సోర్సెస్ ఉన్నాయి, నేను చెప్తున్నా రాసుకోండి. గురజాల జగన్మోహన్ కొడుతున్నాడు చిత్తూరు. నీకు మొత్తం ఈ గుడిపాల దగ్గర నుంచి కొండమిట్టూరు ఈ ఏరియాలు అన్ని కూడా సీతాబాబు ఇన్ఫ్లుయెన్స్ తో చాలా తిరిగి. అండ్ నీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నీకు బలిజా ప్లస్ కమ్మ కాంబినేషన్. చిత్తూరు టౌన్ చాలా పెక్యులర్. రెడ్లు, బలిజులు, కమ్మాళ్ళు ముగ్గురు కూడా ఈక్వల్ నెంబర్స్ లో ఉంటారు, ఈక్వల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు. నీకు అక్కడ ఏ 2 కాంబినేషన్స్ కలిసినా కూడా నీకు బ్రహ్మాండంగా కొట్టచ్చు ఆ టౌన్. నీకు ఈవెన్ జేఎంసీ కూడా నీకు అదే అడ్వాంటేజ్ అయింది అప్పుడు మన ఆర్ఎన్ శ్రీనివాసులకి మన పిఆర్పీలో వేసినప్పుడు. సో
అతను లాస్ట్ లో అతనికి ఒక 10,000 ఓటింగ్ ఉంది రెస్పెక్ట్ ఆఫ్ అన్ని క్యాస్ట్లలో. అతను ఇటుపక్క రావడం కూడా ప్లస్ అయింది. ప్లస్ జేఎంసీ సపోర్ట్ కూడా చాలా ప్లస్ అయింది అక్కడ. అదే జేఎంసీకి 10,000 ఓటింగ్ ఉంది, అది ప్లస్ అయింది అతనికి. కాబట్టి నెక్స్ట్ క్యాంపెయినింగ్ అద్భుతంగా చేశాడు గురజాల జగన్మోహన్. గెలుస్తాడు అతను. అవును అదే చెప్తాను లేదు, అభ్యర్థుల మీద నడిచింటే గానీ అతను చాలా స్ట్రాంగ్. అతను విజయానంద రెడ్డి రావుడు మామూలు కాదు. అతన్ని ఏమీ లేదు, లాస్ట్ లో చేతులు ఎత్తేసినాడు. అసలు మొత్తం డబ్బులు తినేసినారు పాపం అతని దగ్గర. వాళ్ళే డబ్బులు తినేసి పంచకుండా చేతులు ఎత్తేసినాడు. వాడు ఏం చేస్తాడు, ప్రతి ఇంటింటికి పోయి ఇల్లేడు కదా, తీసుకున్నారు. ఇంతమంది అని చెప్పి తీసుకున్నారు, ఊర్లో టిక్కులు కొట్టుకుని ఎత్తుకుని చేతిలో పేపర్ పెట్టి డబ్బులు జోలేసుకున్నారు. సో ఏం జరిగిందనేది ఎవరికే తెలియదు. ఇప్పుడు మీరు చంద్రగిరి కష్టం అన్నారు కదా కుటుంబ, యాక్చువల్ గా చంద్రగిరిలో మొన్న ఒకటి సస్పెండ్ చేసినారు. వాడు మొత్తమే గాడ్ మారినాడంట, మొత్తం గబ్బు లేకపోతున్నాడంట. ఒకరిని సస్పెండ్ చేసినారు. నేను మొన్న పెద్ద లీడర్ షాకింగ్ న్యూస్ చెప్తా చూడు, బీవిరెడ్డి కాలనీలో కూడా మనకే వేశారు అవును టౌన్ లో 60-40 నడిచిందట. బీవిరెడ్డి కాలనీ మొత్తం అంతా నీకు ఒకే సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు వాళ్ళు. నీకు వాళ్ళు యూజువల్ గా అసలు ఎదురు ఇటు వాళ్ళంతా జగన్ కి కలిసి ఉంటారు. ఎందుకు ప్లస్ అయిందంటే అక్కడ వాళ్ళు ఇట్లాంటి ఎంకరేజ్ చేయరు. ఏది స్మగ్లింగ్ ఎంకరేజ్ చేయరు. ఆడ కొంచెం మన న్యూట్రల్ ఓటింగ్ కదా, అది ఎంకరేజ్ చేయరు వాళ్ళు. అది కొంచెం ప్లస్ అయింది మనకు. సో అతనికే దిక్కు దివానం లేకుండా చేతులు ఎత్తినాడంటే ఇంకా మీరు ఊహించుకోండి. అసలు చిత్తూరు కొట్టే సీటే కాదు అసలు. యాక్చువల్ గా ఆయనకి టికెట్ అసలు ఎవరనైనా విజయానంద రెడ్డికి ఎదురుగా నిలబడి ఎలక్షనీరింగ్ చేసే మొగోడు ఉన్నాడు రా అని ఎత్తుతా ఉంటుంది. అయినా వాడికి అసలు లాస్ట్ లో మనకు వేరే ఇస్తామన్నారు కొన్ని రోజులు. అయిపోయిందిలే, ఇంకా మనం ఎండలో తిరిగి సావాల్సింది. అది కొడతామా సస్తామా విజయానంద రెడ్డిని మనం అమ్మ వాడు 5,000 ఇస్తాడు ఓటికి, మనం వద్దులే ఇంకా అనుకుంటా ఉంటుంది. చూస్తే కట్ చేస్తే ఇతను వచ్చినాడు. అసలు గుడుంబా చెప్పినట్టు కమ్మ ప్లస్ బల్జా కాంబినేషన్ అంటే కొత్త రేల కొట్టేసినారు, అంతే ఇంకేం లేదు. ఒక వారంలో తిరిగిపోయింది మొత్తం, బొంగరం తిప్పినట్టు తిప్పినారు. అతనికి మా లాస్ట్ మైనస్ ఏంటి అంటే డబ్బులు పంచేటప్పుడు తినేసినారు. చోటా మోటా నాయకులు లేదు కూడా ఆయనకి ఆ గ్రిప్ పోయింది కానీ పనికి వచ్చినాడు కానీ మరి అంత ముందు ఉన్నంత లేదు. అతని అనుచరులే ఇప్పుడు మన వీళ్ళు విజయానంద రెడ్డి మొత్తమే బ్యాచ్ అంతా కదా. బట్ నేను అనేది ఏంటంటే ఈ నీకు తెలిసిన గుడిపాల పోస్ట్ దాటగానే నీకు వరుసగా నీకు 9 గ్రామాలు ఉంటాయి. మొత్తం అన్ని 60 వాళ్ళందరూ విజయగఢ బ్యానర్లు పెట్టి తిరిగే గ్రామాలు అవి. అవును అది ఏం జరిగిందంటే సీకే బాబు బెల్ట్ మొత్తము సీకే బాబు మనకి ఎట్లా పనికొచ్చినాడంటే పేరు ఊరికే వాడుకోవడానికే కానీ సీకే బాబుకి అంత హవా ఏం పనిచేయాల. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు జేఎంసీ పనిచేసింది. జేఎంసీ లైమ్ లైట్ లో ఉన్నాడు కాబట్టి ఆయనది పనిచేసింది. సీకే బాబు ఏమంటే ప్రచారానికి పనికొచ్చినాడు, ప్లస్ కొంచెం పెద్దరికం అన్ని ఐడియాలు చెప్తాడు. ఎట్లా ఎలక్షనీరింగ్ ఎట్లా చేయాలని సీకే బాబుకు తెలిసినట్లు ఎవరికే తెలుసు. చిత్తూరు టౌన్ లో ఎక్కడ ఏజెంట్ పెట్టాలా, ఎక్కడ ఏ రోజు డబ్బులు పెంచాలా, ముహూర్తం ఎట్లా పెట్టాలా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేసి మొత్తం గైడ్ చేసినాడు. అంతేగాని ఇప్పుడు విజయానంద రెడ్డి దగ్గర ఉన్న బ్యాచ్ మొత్తమే కేపీ శ్రీధర్ గాని, బుల్లెట్ సురేష్ గాని, వాళ్ళు అవును విజయానంద రెడ్డి చేతులు కట్టుకుంటా ఉన్నాడు గోడుంబా దగ్గర. మొన్న వచ్చి సీన్ చూపిస్తాడు, అదే డబ్బులు పెరిగిపోతే కష్టంలే, మొన్న ఏదో గొడవ పోయినాడంట. అది చూడు వీళ్ళు నీకు పానాటూరు తెలుసు కదా, పానాటూరు ఆ సైడ్ పోయింటారు కదా డౌన్. పానాటూరు మొత్తం రెడ్డిస్ డామినేషన్. అక్కడ వీళ్ళని బెదిరించే ఏం చేసినారు తెలుగుదేశం వాళ్ళు, 7:30కే మర్డర్ అటెంప్ట్ చేసినారు. అసలు పానాటూరులో తెలుగుదేశం అభ్యర్థి కూర్చునేదే ఎక్కువ, ఏది ఏజెంట్ గా. అట్లాంటిది 7:30 7:45 ఎంపీపీ తమ్ముడు మీద కత్తి తీసుకుని పొడిచినారు. మొత్తం నియోజకవర్గం పాకిపోయింది. ఏంది వైఎస్ఆర్ సిపి వాడి మీద వీని మీదనే మర్డర్ చేసినారంటే ఓయమ్మ గెలిచిపోతాను చూడరా అనేసిందని ఒక రేంజ్ లేకపోతే ఆ దెబ్బకు పాలాటూరు బొమ్మ సముద్రం ఏరియా జనాలందరూ అంటే అదే చెప్పింది. ఇప్పుడు ఇట్లాంటి హింట్లు అంతా మనకు ఎవరు ఇస్తారంటే సీకే బాబు.
7:30కే ఇచ్చేసినారు పని. 7:30కే భయభ్రాంతులకు గురి చే పానాటూరులో రెడ్ల దగ్గర ఏజెంట్ పెట్టడమే కష్టము, కల్ట్ కాదు ఇంకా దానికన్నా పెద్ద వర్డ్ అది పెట్టాలి వాళ్ళకి. అట్లాంటిది రూలింగ్ పార్టీ విజయానంద రెడ్డి మనిషి మీద మాట్లాడడం చేసినారు. చేసి ఇంకా అక్కడి నుంచి ఆ బూత్ లో కొంచెం నాకు ఎందుకంటే ఆ ఏరియా నాకు ఇంకా గుర్తుంది. నెల్లూరు టు చిత్తూరు ఈ గవర్నమెంట్ బస్సులు అయితే ఈ మన సప్తగిరి ఎక్స్ప్రెస్ నార్మల్ గా వెళ్తాయి, కానీ ప్రైవేట్ బస్సులు ఈ గ్రామాలన్నింటిలోనూ ఆకుంటే వెళ్తాయి అనమాట. నాకు ఇంకా గుర్తుంది, ఈ బొమ్మ సముద్రం టు పానాటూరు మధ్యలో బస్సు ఆపలేదని చెప్పి ప్రైవేట్ బస్సు మొత్తం అద్దాలన్నీ బద్దలు కొట్టేశారు వాళ్ళు. ఒక స్టాప్ లో బస్సు ఆపకపోతే అంత మెంటల్ వాళ్ళు. నేను అలాంటి వాళ్ళు అక్కడ ఎక్కడ చూడలేదు అసలు. అక్కడ ప్లస్ ఏమంటే 2 క్యాస్ట్లు ఉంటది, ఒకటి ఎస్సీ హరిజన వాడు ఉంటది, రెండోది రెడ్డిస్. అసలు 100% డామినేషన్. పులివెందులో కూడా దొరకదు నీకు ఆ కాంబినేషన్. నువ్వు చెప్పిన పానాటూరు, పల్లూరు, పానాటూరు, అది గట్రాల మిట్ట అనేసి ఒక 5-6 ఊర్లు ఉన్నాయి. అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే 2 మంచి కాంబినేషన్ ఉంటే ఏదో రెడ్డి లేకపోతే ఎస్సీ అన్నమాట. ఈ 2 వాళ్ళే కాబట్టి బూత్ లో ఏజెంట్ కూడా కూర్చోడు. అట్లాంటిది వాళ్ళు ఏం చేసినారు, ఫస్ట్ మార్నింగ్ అదేంటి ఫస్ట్ బాలే 6 కొట్టేసినారు. పానాటూరులోనే ఎట్లా జరుగుతుంది అంటే ఇంకా మిగతా ఏజెంట్లతో కూర్చున్న వాళ్ళు, మిగతా పోలింగ్ బూత్ లో ఉన్న వాళ్ళకి కొంచెం పానిక్ క్రియేట్ చేసినారు. చేసి ఇంకా మొత్తం వీళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. విజయానంద రెడ్డిని అక్కడక్కడే స్ట్రక్ చేపించేసినారు. వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నారో అక్కడనే తిరిగేటట్లు చేపించేసినారు. మిగతా మొత్తం వీళ్ళు ఏం లేదు, రిగ్గింగ్ ఏం జరగలేదులే, కానీ కొంచెం అతను అక్కడ లాక్ చేయడం వల్ల కొంచెం వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ వచ్చి బాగా చేసుకున్నారు. బట్ ఏమంటే ఇప్పుడు కూడా వీళ్ళు ఏం చెప్పడం అంటే, మాకు 38,000 ఎస్సీ ఓటింగ్ ఉంది, 38,000 మాకు 30,000 పడింది, మేమే గెలుస్తామనేది వాళ్ళ వాదన. సరే ఎవరు వాదన వాళ్ళదిలే కానీ, బట్ ఇంతవరకు రావడమే పెద్ద గెలుపు అసలు చిత్తూరు టౌన్. అందులో విజయానంద రెడ్డి లాంటి క్యాండిడేట్. అవును, మళ్ళా విజయానంద రెడ్డి మేబీ మీకు రెడ్ శాండిల్ స్మగ్లర్ అనే మనకందరికి కనిపిస్తుంది. చాలా హెల్ప్ చేస్తాడు. పెళ్లి కాడిస్తే 10,000 ఇస్తాడపా. నువ్వు ఎవరు అసలు ఆ నియోజకవర్గం తెలిస్తే చాలు, పెళ్లి కాడిస్తే 10,000 ఇస్తాడు, ఖర్చులు పెట్టుకోరా అంటాడు. నువ్వు చూసి ఉన్నాడు, పాడు ఉన్నాడు. ఏంటంటే నీకు విజయానంద రెడ్డి పోటీ చేస్తున్నాడు అంటే నీకు విజయానంద రెడ్డిని చూడరు, జగన్మోహన్ రెడ్డిని చూస్తారు. ఇస్ వెరీ క్లోజ్ టు వైఎస్ జగన్ విజయానంద రెడ్డి. అతను లాస్ట్ టైం నగిరి, పూతలపట్టు, అదేంటి గంగాధర్ నెల్లూరు, ఈ 3టికి స్పాన్సర్ అతను. లాస్ట్ టైం 2019, 2014లో కూడా మనీ స్పాన్సర్ చేసింది. రోజా దగ్గర ఏముంది, ఏమీ లేదు, వీడియో స్పాన్సర్ చేసింది. నగిరి ఏంటి శివాజీ గారు? నగిరి ఏముంది, నగిరి ఎప్పుడో ఎలక్షన్ ముందు 3 నెలల ముందే ఓడిపోయింది ఆయన. అది ఇక్కడికి వచ్చి వాళ్ళ అన్నయ్యలు గూండాగిరి తెలుసు కదా, హైదరాబాద్ లో వాళ్ళ అన్నయ్యలు చేసే గూండాగిరి. వాళ్ళ అన్నాళ్ళు ఊర్లో పేపర్ లో గుండాయిదులు ఈడ తంతే కింద తంతే పైకి వస్తుంది. నగిరిలో వాళ్ళది అది వేరే వర్గము. వాళ్ళు ఉన్నారు అమ్ములు గిమ్ములు. ఇక్కడ మా సైడ్ వచ్చి సెటిల్ అయ్యారులేండి. ఇక్కడ పెద్ద పెద్ద భూదందాలు చేశారు ఇక్కడ. ఊర్లో ఏదైనా ఇది ల్యాండ్ గ్రాబింగ్ అది ఏమన్నా ఉండొచ్చు. రౌడీలు, గూండాలు అంతంత పెద్ద పేర్లు వాళ్ళకి ఏ టైంలోనూ రౌడీలు కాదు, ఏదైనా ఆక్యుపై చేసుకునేదానికే చేసింటారు. వాళ్ళకంత సినిమా లేదు. వాళ్ళకన్నా వాళ్ళ అన్నదమ్ముల కన్నా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఆ నగిరిలో. కాకపోతే వాళ్ళకి అవకాశం రాలే, ఈమెకి వచ్చింది అంతే. ఏ శాండీ బ్రో, మీ నెల్లూరు సంగతి చెప్పు. ఎందుకంటే బేసిక్ గా ప్రతిసారి మాకు ఆనం రాజకీయం చూసి అదే ఆనం ఓడిపోతున్నారు, ఆడం ఓడిపోతున్నారు అంటారు. కరెక్ట్ నైట్ రాజకీయం తిప్పి పక్క రోజు ఆనం గెలిచేసేవాడు. టపాసులు ఏమో కాల్చేవాళ్ళం ఎలక్షన్ అయిపోగానే ఎదురుగా. ఆడ చూస్తే లాస్ట్ లో గెలిచినప్పుడు ఆడకి వెళ్ళిపోయేవాళ్ళు జనాలు. ఆనం సెంటర్లో అయితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత సాయంకాలం కుక్క పిల్ల కూడా ఉండేది కదా కొన్నిసార్లు ఎలక్షన్లో. కాబట్టి నేనైతే ప్రిడిక్షన్స్ చెప్పను, మీరు మాట్లాడండి. నీకు పిసుకుతాం 10 గెలిచకపోతే ఊరినే 10 అంటున్నారు. మీది మెయిన్ కీ రోల్ ఈసారి నెల్లూరులో 10 రావాలా. 12 తీసుకో. జగన్మోహన్
ఈ జగన్మోహన్ రెడ్డి అంటించిన రోగం 175 175 100కు 100 మార్కులు. నెల్లూరు ఈ అమ్మ మా నాయన చెప్తేనే ఇనేవాడు కదా. అది కాదు, 4 చాలా అది టైట్ లో 4 వస్తాయి అనుకుంటున్నారు నెల్లూరు జిల్లా. చూడు మళ్ళా ఆయన వస్తాడు పైకి, అన్న 5 గట్టిందని అన్న అంటాడు, మళ్ళా దోలు తెలుస్తాడు. నీకు అవసరమా? నీకు ఫోర్స్ వద్దు కానీ 4 ఫిక్స్ 6 ఎక్స్పెక్టెడ్ పోండి. అదంతా కాదు, వాడు గాండు నా కొడుకు ఓడిపోతాడా లేదా ఎంపీ కాదు చెప్పు. నువ్వు మీతో ఏడన్నా చాలు, వాడు ఓడిపోతే చాలు. విజయసాయి రెడ్డి 51-49, వేమిరెడ్డి 51, విజయసాయి రెడ్డి 49 పర్సెంటేజా. ఉదయగిరి, ఆత్మకూరు లాంటి నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ చాలా బాగా పడింది. 51కి 49కి చాలా నేరో చెప్పినావు. మళ్ళా వాడు ఎవడన్నా కాసి చేతులు కాల్చుకోపోతాడు. వాళ్ళేమో 1,00,000 మెజార్టీ అంటావు, నువ్వేమో వచ్చింది 51కి 49కి ఎంత డిఫరెన్స్ ఉంది? నేను చెప్తున్నా కదా, అర్థం చేసుకోండి అంతే. అంటే టైట్ గా జరిగింది మ్యాటర్ అంటున్నావు అని బోగట్ట. వాడు 10 అంటాడు, 12 అంటాడు, దినము సాగు కొడతాడు, 5 గెలుస్తాం 10 గెలుస్తాం అని. ఇంకోటి బేసిక్ గా ఆయన పోటీ చేసిన చోట్లనే 3 లీడింగ్ లో ఉండేది. నాకు చెప్పిన వాళ్ళు కూడా చెప్పింది, ఆయన పోటీ చేస్తా అంటే నెల్లూరు పార్లమెంట్ పరిధిలోనే తెలుగుదేశంకి 3 లీడింగ్ అన్నట్లు చెప్పినారు. మళ్ళీ వేమిరెడ్డి గెలుస్తున్నారు, కాకపోతే వాళ్ళు అన్నట్టు కోటంరెడ్డి అన్నట్టు 3 లక్షలు 4 లక్షలు అయితే లేదు. ఇది ఇందాక చెప్పాను కదా, 51 వేమిరెడ్డి, 49 విజయసాయి రెడ్డి. చదువుకున్న వాళ్ళు టౌన్ లో వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచన పనులు అయితే విజయసాయి రెడ్డికి ఏం వేస్తాంలే అని ఎమ్మెల్యేలు గట్టికి పట్టుకున్నారు. కానీ క్రాస్ ఓటింగ్ లో ఇటుకే వేమిరెడ్డికి వేసాడు మంచోడని. కాబట్టి వేమిరెడ్డి అయితే 100కి 100% గెలుస్తున్నాడు. మెజారిటీలు అయితే మీరు అనుకున్నట్టు ల్యాండ్ స్లైడింగ్ మెజారిటీలు ఏమి రావు. మేము అనుకోలే, ఏమొచ్చినా ప్రసాదమే. నెల్లూరు నుంచి, నెల్లూరులో లెక్కలు కూడా అసలు బేసిక్ గా ఫస్ట్ లో అయితే నెల్లూరులో 0నే అనుకునింది. ఎగ్జాక్ట్లీ, వేమిరెడ్డి రాకముందు దాకా నెల్లూరులో ఎవరున్నారు చేయడానికి ఎలక్షన్ కానీ ఇంకోటి కానీ. కాబట్టి మనకి నెల్లూరు ఎట్టంటే కూరగాయలు కొనుక్కున్న తర్వాత ఉట్టిగా వాడు కరివేపాకు కొత్తిమీర ఇస్తాడు, కొద్దిగా బొట్టలోకి వేస్తాడు, అట్ట అనుకోని మిగతా వాళ్ళు ఎక్కేసుకోండి మీరు. నేను చికెన్ ఫ్రై లో పైన కరివేపాకు అదేంటి కొత్తిమీర నెల్లూరు చంద్రబాబు నాయుడు అదృష్టం అది వేమిరెడ్డి రావడం అనేది, లేకుంటే అస్సలు కష్టం అయిపోయాయి ఎలక్షన్ అసలు. ఇంకొకటి నాకు ఒకసారి నేను వీళ్ళు ఇక్కడ మన సోదరులతో తిరిగేవాడిని, తెలుగుదేశం సోదరులు. అబ్బాయి చౌదరి పేరు చెప్తే నవ్వారు గట్టిగా. వాడు మందు గ్లాసులో ఇంచి మందు తోలుకు పోయేట్టు, ఓడేంది పిల్లోడు గెలిచేదని. గెలవలా. సో పెద్ద పెద్ద పేర్లు వద్దులే, ఇందిరాగాంధీ ఓడిపోయాడు, ఎన్టీఆర్ ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్, ఇవన్నీ పేర్లు వద్దు. కాకపోతే చెప్పే ఎలక్షన్ లో ఏదైనా జరగద్ది, చూద్దాం. వాళ్ళు ఏమంటున్నారు మాట్లాడే వాళ్ళంతా, నేనైతే ఎవరిని అడిగినా కూడా కూటమి అంటున్నారు. ఏరా అంటే మాట్లాడే వాళ్ళంతా కూటమని అంటారని వాళ్ళే కొట్టేస్తున్నారు. కాబట్టి తెలీదు, చూద్దాం. జగన్మోహన్ రెడ్డి అయితే రాడని నాకైతే గట్టి విశ్వాసం. కాబట్టి జూన్ 4 నేనైతే పందాలు వేయట్లేదు కాబట్టి నాకైతే తొందర ఏం లేదు. జూన్ 4 ఒకేసారి సెలబ్రేట్ చేసుకుందాం. అది నా టార్గెట్ ఒకటే. జూన్ 4 నా ప్రసంగం నేను మాట్లాడే 2 నిమిషాలైనా 5 నిమిషాలైనా గుడుంబాకి టఫ్ ఇయ్యాలని చెప్పి ప్రిపేర్ అవుతున్నా, దాని డైలాగులు రాసుకుంటున్నా. కాబట్టి అది ఏం లే, బూత్లే రాసుకోరండి. 4వ తారీఖు నుంచి నేను చెప్పినా కదా 10 గంటలకు స్టార్ట్ చేస్తా స్పేస్. ఫస్ట్ పీరియడ్ ఏమో వాడు అంబటి రాంబాబు, సెకండ్ పీరియడ్ రోజా. ఇట్లా లిస్ట్ ఇచ్చినారంటే మీరు రోజుకి 5 మంది టార్గెట్ చేసుకో. 1 నెల రోజులు ఎన్ని బూతులు తెలుసో చిన్నప్పుడు, ఇంకా ఎన్ని వాడు రికార్డ్ అన్నా చేసుకొని, వాడు కేసు అన్నా పెట్టుకొని, వాడు ఏమన్నా చేసుకొని. అసలు కొన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళని ఎట్లా కొట్టలేము దగ్గరికి పోయి. ఇట్లన్నా అదేంటి మానసిక ఆనందం పొందుదాము. గెలిస్తే కదా గెలుస్తాం. కాబట్టి 4వ తారీఖు రాను, 5వ తారీఖు నుంచి ఇదే పని, 10 to 3 o'clock ఇదే పని. టైం టేబుల్ తయారు చేసుకుందాం శివాజీ బ్రో. టేబుల్ తయారు పద్ధతిగా వెళ్దాం. ప్రతిరోజు అంబటి రాంబాబే ఫస్ట్ పీరియడ్ మాత్రం. అంబటి రాంబాబు, వాడు గుడ్డుగాడు అమర్నాథ్ గాడు, ఎవరెవరైతే కళ్యాణ్ ని తిట్టినారో వాళ్ళందరికీ ఒక రౌండ్ వేసుకొని ప్రతిరోజు లాస్ట్ పీరియడ్ జగనే.
మనకి ఎట్లా లాస్ట్ పీరియడ్ ఏదో ఉంటది కదా, అదేమంటారు, ఏదైనా ఈజీ సబ్జెక్ట్ పెట్టింటారు, ఏదో బ్యాగ్లు ఎత్తుకొని పరిగెత్తారు, ఎవడు ఈనేది లేదు సచ్చే లేదని లాస్ట్ పీరియడ్ కొంచెం ఈజీ సబ్జెక్ట్ పెట్టింటారు చిన్నప్పుడు. అట్లా లాస్ట్ పీరియడ్ ఈడే వదిలేదు వాళ్ళని, బూతులే. మన అరసాకి ఏంటి కనబడట్లేదు రిక్వెస్ట్ ఇవ్వడానికి? నేను వెళ్ళిపోయాడా ఏంటి? స్పీకర్ లోనే కనబడట్లేదు, ఎక్కడ లేడు. ఆయన టైం అయిపోయింది కదా, లేదు ఉన్నాడు, డిఎం చేశాడు రిక్వెస్ట్ ఇవ్వమని, బట్ ఆయన నాకు కనబడట్లేదు. ఒకసారి రిక్వెస్ట్ యాక్సెస్ వస్తుంది, నాకు కనపడట్లా. ఆయన ఆయన వెళ్ళిపోయింటాడు. లేదు ఎంత టైం చేశాడు. ఆయన 5వ రౌండ్ 6వ రౌండ్ పోతా అంటారు. ఆయన ఏంది మాట్లాడతాడు ఆయన? ఇంకా నాకు టైం అయింది, ఇంక పడుకొని తెల్లారి లేచి ఆఫీస్కి పోతా. వచ్చింది ఒకసారి యాక్సెస్ వస్తుంది ఇవ్వడానికి, ఒకసారి రావట్లే. నాది పోయింది. ఏంటంటే నా దగ్గర వైజాగ్ లో ఉండా కరెంట్ పోయింది, ఎగిరిపోయింది. ఏం చేస్తాను చెప్పు? కాదబ్బాయి, ఎన్ని అయింది? లేదా బయట తాగలా? బా, నువ్వు తాగలేదంటే ఇంకా చూసుకో.